अथ मन्त्रपाठः। ॐ सहनां भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము వేదాంత దర్శనంలో ప్రథమ అధ్యాయంలో ప్రథమ పాదంలో నిన్న 4వ సూత్రం వరకు మనం చెప్పుకున్నాము। అందులో విషయం ఏంటంటే మనము అథాతో బ్రహ్మ జిజ్ఞాస, మనము బ్రహ్మకి జిజ్ఞాస ఎలా కలుగుతుంది అంటే రోగ వియోగ భోగ దుఃఖాల అనంతరం బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది। దీనికి అర్థం ఇంకోటి ఏం చెప్తా అంటే అథాతో బ్రహ్మ జిజ్ఞాసని ఇక్కడి నుంచి అధికారం, అథ శబ్దం అధికార అర్థంలో కూడా చెప్పుకుంటాము। అంటే ఇక్కడి నుంచి బ్రహ్మ యొక్క అధికారం నడుస్తుంది, బ్రహ్మ యొక్క విషయంలో చెప్పబడుతుంది। అథ అనేది అధికార అర్థంలో, అథ అనే శబ్దం మాంగళిక అర్థంలో కూడా, అంటే ఇక్కడి నుంచి నిర్విఘ్నంగా ఈ బ్రహ్మ విషయం తత్వం ప్రతిపాదించబడుతుంది, అది నిర్విఘ్నంగా కొనసాగాలి, అది మంగళం కలగాలి అని చెప్పి కూడా మనం దీనికి ఈ రకంగా అథ శబ్దానికి అనేక అర్థాలు తీసుకుంటాము। ఇక్కడ మనకి చెప్పిన ప్రకారంగా తో బ్రహ్మ జిజ్ఞాస ఎలా కలుగుతుందంటే సంసారంలో రోగ వియోగ భోగాల్లో నశ్వరత్వం అనిత్యత్వం చూసిన తర్వాత ఆ బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది అని చెప్పుకున్నాం। ఆ బ్రహ్మ పట్ల జిజ్ఞాస కలుగుతుంది, బ్రహ్మ విషయం తెలుసుకోవాలంటున్నాం కదా। ఆ బ్రహ్మ ఎవరు అని మళ్ళీ ప్రశ్నించినప్పుడు జన్మాది యస్య యతః, ఈ జగత్కి జన్మ, జగత్కి ఉత్పత్తి స్థితి ప్రళయం, ఈ జగత్కి జన్మాది ఎవరి వలన కలుగుతుందో, జన్మాది యస్య అస్య జగతః జన్మాది యతః, ఎవరి ద్వారా అయితే కలుగుతుందో, ఎవరి ద్వారా అయితే సృష్టించబడుతుందో, ప్రళయం చేయబడుతుందో, సంహరించబడుతుందో, అలాగే ధారణ చేయబడుతుందో అటువంటి తత్వమే బ్రహ్మతత్వం। అక్కడ అతన్ని ఇక్కడ బ్రహ్మగా తీసుకోవాలి। కాబట్టి ఈ జగత్కి ఉత్పత్తి స్థితి ప్రళయకర్త ఎవరైతే ఉన్నదో వారే బ్రహ్మ, అతన్ని బ్రహ్మగా తీసుకోవాలి। అటువంటి బ్రహ్మ విషయంలో జిజ్ఞాస, ఆ బ్రహ్మ విషయాన్ని తెలుసుకోవాలి అనే జిజ్ఞాస ఉత్పన్నమైంది। మరి అక్కడ ఈ జగత్కి జన్మాది అంటే సృష్టి ఉత్పత్తి ప్రళయం చేసింది ఆ పరమాత్మే బ్రహ్మ ఎలా తెలుస్తుంది? ఎవరి ద్వారా అయితే అంటున్నా, ఎవరి ద్వారా అని చెప్పి ఎవరి ద్వారా అన్నప్పుడు ఆ బ్రహ్మ ఏం తీసుకోవాలి? కథం జ్ఞాయతే కథం వక్తుం శక్యతే యదస్య జగతో జన్మాది బ్రహ్మణ పరమాత్మ ఇది। ఆ జగత్ జన్మాది కారణం ఆ బ్రహ్మ ఎలా చెప్పగలుగుతాం మనం అంటే దానికి శాస్త్రం ప్రమాణము, శాస్త్ర యోనిత్వా। ఎందుకంటే మనకి శాస్త్రం చెప్తుంది కాబట్టి, శాస్త్రం అంటే వేదం చెప్తుంది కాబట్టి, వేదం అనే సర్వతో ప్రమాణం కాబట్టి వేదంలో మనకు ప్రతిపాదించబడింది కాబట్టి వేదం ప్రామాణికభూతంగా ఉంది కాబట్టి మనం ఈ జగత్ జన్మాది కారణం ఆ బ్రహ్మే అని చెప్పుకున్నాము। ఈ జగత్ జన్మాది కారణం బ్రహ్మే అని చెప్పడంలో ఈ వేదం ఒకటే ప్రమాణమా, ఇంకేమైనా దగ్గర ప్రమాణాలు ఉన్నాయా? వేదం ద్వారా ఇప్పుడు వేదము తెలుసుకున్న వాళ్ళకైతే, వేదాన్ని అంగీకరించిన వాళ్ళకైతే, వేదం పట్ల శ్రద్ధ విశ్వాసం ఉన్న వాళ్ళైతే వారు దీన్ని అంగీకరిస్తారు। ఎవరైతే వేదాన్ని నమ్మదో వారికి ఎలా సమానం చెప్పాలి? తత్తు సమన్వయాత్, అటువంటి వేదం ఒకటే ప్రమాణం కాదు, వేదం కాకుండా అన్య ప్రమాణం అంటే తత్తు సమన్వయం ద్వారా కూడా యుక్తిపూర్వకంగా కూడా మనము దీనికి యుక్తిపూర్వకంగా అనుమానపూర్వకంగా కూడా మనం దానికి సమానం చెప్పవచ్చు। యుక్తి తర్క సంగతికి పూర్వకం కూడా దానికి సమన్వయం చేత మనము జగత్ జన్మాది కారణం బ్రహ్మ అని చెప్పవచ్చు అని యుక్తి తర్కపూర్వకం కూడా ఈ జగత్ జన్మాదికి కారణము ఆ బ్రహ్మ అని చెప్పవచ్చు అని చెప్పి మనం లౌకిక దృష్టాంతాల ద్వారా కూడా మనం ఈ విషయాన్ని ఇంతవరకు ప్రస్తావించుకున్నాం। కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విషయంలో అలాగే ఇంకేదైనా సందేహం ఉంటే అడగండి ఇప్పుడు।
నిన్నెవరు అడిగారు? విష్ణు అనుకుంటాను. ఒకసారి మీ ప్రశ్న ప్రస్తావించండి. నమస్తే ఆచార్య, శ్రవణ ఆచార్య నా పేరు. జీ శ్రవణి గారు చెప్పండి. అదే అదే ఆచార్య, ఇప్పుడు సనాతీయులం హిందువులం అయితేనేమో మనం వేదాన్ని అంగీకరిస్తాం కాబట్టి వేదంలో చెప్పిన ప్రతి అంశాన్ని మనం ప్రమాణంగా తీసుకుంటాము. అయితే ఇప్పుడు సమన్వయం చేసి మీరు చేయొచ్చు, మనము ఈశ్వరుడు ఉన్నాడని అనొచ్చు. ఇది కూడా ఒక ఈ రకం కూడా చెప్పొచ్చు. కానీ అతను పరమాత్మనే, అతను వేదంలో ఉన్న రకంగానే ఉంటాడని చెప్పేసి ఇతర మతస్థులకు కానీ మనం ఎట్లా అంగీకరించవచ్చు అని. జీ అస్తు. ఆ, ఇప్పుడు సామాన్యంగా ఈ విషయంలో ఈ సృష్టికి ఉత్పత్తి, స్థితి, ప్రళయకర్త పరమాత్మే అని చెప్పి ఈ విషయాన్ని అందరూ అంగీకరిస్తారు. ఈసాయిలైనా, క్రిస్టియన్స్ అయినా, ఇంకా అన్య జైన అవును మతస్థులైనా. అంటే సృష్టి ఉత్పన్న ఈ వ్యక్తి, ఇది ఒక వ్యక్తి యొక్క ఆదాయం లేదు. ఒక వ్యక్తికి ఆ సామర్థ్యం లేదు. ఒక మనిషిలోకి ఆ సామర్థ్యం, ఋషులకు ఆ సామర్థ్యం లేదు, సిద్ధ పురుషులకు ఆ సామర్థ్యం లేదు. ఈ విషయంలో కాసేపు మనం సృష్టి ఉత్పత్తి స్థితి ఎవరైనా కానీ వాళ్ళు పేరు చెప్పిన మనం పరమాత్మ అంటాము. ఓకే. ఇంకా వేరే వాళ్ళు గాడ్ అంటారు, ఇంకో రకంగా అల్లా అని చెప్తారు, వాళ్ళు ఇంకా ఈసా మసీ అని చెప్తారు. ఇంకా జైన ధర్మంలో మత స్థాపకుడు ఎవరైతే ఉన్నారో అలా ఆ మహావీర స్వామి అని చెప్తారు. అలాగే బౌద్ధులు వాళ్ళ భిన్నతత్వాన్ని స్వీకరించకుండా డైరెక్ట్ ఇండైరెక్ట్ గా పరమాత్మ అని చెప్పి వాళ్ళ వాళ్ళ దేవతల పేర్లు వాళ్ళ ఇష్ట ఆరాధ్యాలని చెప్పుకుంటారు. మనం బ్రహ్మ విష్ణు మహేష్ చెప్పినట్టుగా అలాగా అవును అందరూ అంగీకరిస్తున్నారు, దాంట్లో సందేహం లేదు. ముఖ్యంగా మన అవును ప్రబలంగా ఉన్న ధర్మాలు ఏంటంటే ఈసా వాళ్ళ ధర్మ ప్రకారంగా వాళ్ళు ఎందుకంటే సృష్టి ఉత్పత్తి వాళ్ళు ఈసా మసీ చేశారని చెప్తారు. ఖురాన్ లో అల్లా చేశాడు సృష్టి ఉత్పత్తి, దాన్ని వాళ్ళు కూడా అంగీకరిస్తున్నారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దీంట్లో ఉమ్, అందరికీ ఒకటే మతం, ఉమ్, సర్వ సర్వత సర్వ సర్వతంత్ర సిద్ధాంతం అని. ఇక్కడ అంటే ఈ విషయంలో ఎవరు నకారించారు, అంటే ఉల్లంఘించారు అన్నమాట. కానీ అవును వాళ్ళు పేర్లు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మనం చూసినట్లయితే సరే అలాగే అనుకుందాం. ఇప్పుడు ఈ మనకి ఒక మంత్రం వచ్చింది, సాయం ఇదమగ్ర ఆసీత్, అంటే ఈ సృష్టి ఉత్పన్నం కావడానికి ముందు ఆ పరమాత్మ ఒకడే ఉండేది. సృష్టి ఉత్పన్నం కావడం అంటే అనేక సంవత్సరాల నుంచి సృష్టి మనకు ప్రక్రియ జరుగుతూ ఉందన్నమాట. మనకి వేద మంత్రాలు చాలా చెప్పుకున్నామట. అంటే ఈ అవును. ఈ బ్రహ్మాండం, ఈ ప్రకృతి ఉత్పన్నం కావడానికి ముందు కూడా శూన్యంగా ఆ పరమాత్మ ఒకడే ఉండడానికి ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు మనం అవును. ఇవి తీసుకున్నాం, ఇప్పుడు క్రిస్టియన్స్ నే తీసుకున్నాం. వాళ్ళు ఈశామసి క్రీస్తు పూర్వం సంఖ్యం అని చెప్పుకుంటూ వస్తాం. క్రీస్తు పూర్వం ఇప్పటి నుంచి ఇలా జరిగింది, ఈ విధంగా జరిగింది. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి? క్రీస్తు అంటే జన్మించిన అంతమంది దగ్గర నుంచి. సృష్టి లేదా? ఆ అవును సృష్టి లేదా? అంటే సృష్టి ఉంది. ఎప్పుడు ఉత్పన్నమైంది? అంటే ముందు సృష్టి ఉత్పన్నమైంది కాదు, సృష్టి ఉంది కాబట్టే నువ్వు ఈ క్రీస్తు పూర్వం చెప్పి ఈ రకం నుంచి మనకు కాలగణన నిర్ధారించబడింది అన్నమాట. అవును దీన్ని బట్టి ఏమైంది? ఎవరు ముందు పుట్టారు? సృష్టి ముందు పుట్టిందా, ఇక్కడ ఇతను ముందు పుట్టాడా? ఈశామాసి ఇప్పుడు ముందు పుట్టేదా? వాళ్ళు ఈశామాసి అని చెప్పాడు. ఉమ్, అలాగే ఖురాన్ లో కూడా అల్లా అని చెప్తారు. అల్లా విషయంలో కూడా మనకు దానికి కాలగణన ఉంది. మనం పూర్వంలో అంత ఆదిలుగా ఉండేవాళ్ళు. అవును అంటే వాళ్ళ ఉత్పన్నమైన తర్వాతనే కదా ఈ సృష్టి యొక్క కాలగణన మొదలు పెట్టేస్తున్నారు. మొదలు పెట్టారు. అవును అంత ముందుకు ఈ సృష్టి లేదా? అంత ముందుకు ఈ సృష్టి నడవలేదా? అంటే ముందు పుట్టింది ఎవరు ఇక్కడ? సృష్టి ఆదిలో అప్పటి నుంచి ముందు నుంచి నడుస్తుందన్నమాట. ఓకే. కానీ ఇవన్నీ మన కాలగణన మనకు కనిపిస్తున్నాయి. మనం అనేక శాస్త్రాలు అనేక విధంగా ఇది కాలగణన ప్రత్యక్షంగా పూర్వులు ఇలా ఉండేవాళ్ళు, ఇలా ఉండే వాళ్ళ ఇతిహాసం చెప్పుకుంటున్నామట. కానీ ఓకే. అంతకన్నా ముందు నుంచి సృష్టి మొదటి నుంచి నడుస్తుంది. ఓకే. అంటే ఈ సృష్టి కంటే ముందు కూడా ఒక తత్వం, ఒక పరమాత్మత్వం ఒక ఉంది ఉత్పన్నించడానికి ముందు కూడా. దీన్ని బట్టి అతి అవును ప్రాచీనమైంది ఈ సృష్టి ఎప్పటి ఒక దీర్ఘకాలం నుంచి నడుస్తూ ఉంది. అంటే ఆది ఉన్నప్పుడు కూడా ఇప్పుడున్న వ్యక్తులు ఏవైతే ఉన్నారో, మత సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కాలగణన ప్రకారం చూస్తే అయితే వాళ్ళు ఇప్పటి వాళ్ళు మహా అంటే ఒక 5,000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు, ఇంకా కొంచెం ఎన్నిక తీసుకో. అంతే. అవును ఈ కాలగణన మనకు తెలుస్తుందన్నమాట. ఈ విషయంలో సృష్టి ఉత్పత్తి చేసింది అంతకన్నా ముందు నుంచి మనం నడుస్తుంది. కాబట్టి అటువంటి వాళ్ళకు మనకు వీళ్ళు మధ్యలో ఉత్పన్నమైన వాళ్ళు, దీన్ని బట్టి వాళ్ళు అంతే ఆది మూలకర్త ఆ పరమాత్మ అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే వీళ్ళంతా మహాపురుషులు అక్కడ ఈ సృష్టిలో ఉత్పన్నమయ్యారు. అంటే ఈ జగత్ ఉత్పన్నమైన తర్వాత వీళ్ళంతా ఉత్పన్నమయ్యారు. అంటే మీకంటే ముందు నుంచి జగత్ ఉత్పన్నమైంది. కాబట్టి అటువంటి వాళ్ళకు ఈ ఆ ఆ తత్వం ఏదంటే ఆ బ్రహ్మతత్వం పరమాత్మత్వమే. ఆ బ్రహ్మే ఈ సృష్టికి మూలకారకుడు. ఆయనకు మనం చెప్పుకున్న ఆ పురుషుడు ఎటువంటి వాడంటే తర్వాత స్పష్టంగా వస్తుంది. అక్కడ అన్నిటికి కారణము, ఉత్పత్తికి కారణమైన, ప్రళయానికి కారణమైన, అన్నిటికీ ఆ పరమాత్మే కారణం, ఆ బ్రహ్మే కారణము. దాంట్లో మనకి శాస్త్రమే ప్రమాణం. శాస్త్రం ఎప్పటి నుంచో అనాది కాలం నుంచి వస్తుంది మనకు. అవును కాబట్టి మన వాళ్ళకి సమాజం ఇదన్నీ ఈ మధ్య కాలంలో ఉత్పన్నమైన వాళ్ళు కాబట్టి వీరికి కాలం అంతం ఉంది కనిపిస్తుంది అన్నమాట. కానీ ఆ పరమాత్మ అపౌరుషేయుడు, కాల కాలాతీతుడు అన్నమాట.
కాబట్టి వాళ్ళకి ఈ రకంగా మనం సమాజం చెప్పొచ్చు. కాబట్టి ఇది ఎప్పటి నుంచో ఉంది. సృష్టి ముందు మొదలైంది. మొదలైన తర్వాతనే వీళ్ళంతా మన కాలగైనా చెప్పుకుంటున్నాం. అది అల్లా అయినా, క్రిస్టియన్స్ అయినా, అనేక జైన సంప్రదాయం వల్ల ఇవన్నీ కూడా మనం ఈ కాలంలో వచ్చినట్టుగా కానీ అంతకుముందు ఏమి ఉండేవి కాదట. అంత ఆదిలుగా అని చెప్పి మన ప్రాచీన ఇతిహాసం చదివినట్లయితే ఆ చాలా విషయాలు మనకు తెలుస్తాయి. ఈ విషయంలో అందరికీ తెలుసన్నమాట. అంటే ఎప్పటి నుంచో నడుస్తున్నాడు. వీళ్ళు ఈ మధ్య వచ్చి వాళ్ళు ఉత్పత్తి చేయలేదు కదా. అన్ని గతివిధి సూర్యచంద్రుల యొక్క గతివిధి ఎప్పటి నుంచో ఉంటున్నమాట. కాబట్టి పరమాత్మ యొక్క అస్తిత్వం ఉంటే వాళ్ళు దీన్ని తయారు చేయగలుగుతారు. వాళ్ళు ఈ సృష్టి ఉత్పత్తి తర్వాత వీళ్ళ యొక్క అస్తిత్వం వచ్చినప్పుడు వాళ్ళు ఎలా దాన్ని తయారు చేయగలుగుతారు? అంటే కేవలం కాబట్టి అజ్ఞానమును వాళ్ళ స్వార్థపూరితమైన మత సాంప్రదాయాల వల్లనే వాళ్ళు మధ్య కాలంలో మనకు ఈ బ్రహ్మ విద్య యొక్క తత్వాలన్నీ కూడా అంతం కావడం వలన కొంచెం విపరీతం రావడం వలన మనం మన విద్యను, మన తత్వాన్ని మనం మర్చిపోయాం, మన సంప్రదాయాలు మర్చిపోయామాట. అందుకే చాలా మంది చెప్పి క్రీస్తు పూర్వం నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నామాట. ఆ ఇతిహాసం, ప్రాచీన ఇతిహాసం మనం చెప్పడం లేదు మన పిల్లలకు, తెలియడం లేదు అన్నమాట. కాబట్టి ఇవన్నీ ఈ మధ్య కాలంలో ఉత్పన్నమైనవి. అంతకంటే ముందు నుంచి పరమాత్మ తత్వం ఉంది. పరమాత్మ సృష్టికి ఉత్పన్నం కావడం ముందు విరాజమానంగా ఉండేవాడు. ఆ విషయం ఇప్పుడు వస్తుంది. కాబట్టి మనం ఆ మూలతత్వం, ఆ మూల ఆధారకుడు ఆ పరమాత్మే, చైతన్య అని చెప్పి చెప్పుకోవాలి. వీళ్ళంతా కూడా మధ్యలో వచ్చినటువంటి కూడా వీళ్ళు సృష్టి ఉత్పన్న తర్వాత ఉండేటువంటి కర్తలు మాత్రమే. వాళ్ళ సామర్థ్యాన్ని సమాజం మూలాన్ని మనం మర్చిపోవడం వల్లనే హిందువులమైన మనంలో కూడా అనేకమైన సాంప్రదాయాలు యథార్థం తెలుసుకోకపోవడం వల్ల ఇప్పుడు మనం ఎన్ని కల్పించామని పక్కన వాళ్ళు ఎందుకు కల్పించాలండి? నీకు మతం నీకు గొప్పది, నాకు నా మతం గొప్పది. నువ్వు నీ మతాన్ని వదిలిపోయిన సత్యం యథార్థంగా అంగీకరించుకుని వచ్చినప్పుడు నేను నా మతం ఎందుకు ఉల్లంఘిస్తాను? ఎవరి ఏ కుటుంబంలో జన్మ కలిగిందో అది వంశానుగతంగా, పరంపరానుగతంగా అదే స్వీకరిస్తామంట. మంచిగా చెడు అవన్నీ ఆలోచించడమాట. అది మన విద్యా లోపంలో, అవిద్య కారణంగా మధ్య కాలంలో కలి ప్రభావం చేత మనం మన విషయాలను, మన సంప్రదాయం మర్చిపోయాం. కాబట్టి మనం అలాగే నడుస్తూ ఉన్నామట. అందుకే యథార్థంగా తెలుసుకోవాలి. ఇక్కడ మనకి ఎన్నో ప్రమాణాలు వస్తున్నాయి. ఎప్పటి నుంచి ముందు వాడని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నామట. జన్మాది ఎవరికి ద్వారా ఉత్పన్నమైందో ఆ పరమాత్మ ఎటువంటి వాడు, నిరాకారుడు, అద్వితీయుడు, అఖండుడు అని చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఉండే వాళ్ళంతా ఖండరహితం, వాళ్ళు అవయంతో యుక్తమైన వాళ్ళు అంటే పుట్టిన వాళ్ళు చనిపోతాం, పుట్టిన వాళ్ళకి గిట్టకమని అంటాం. ఎంత మనకి ఎవరో కనిపిస్తుందా వాళ్ళ ఇతిహాసం చెప్పుకున్నాం. వాళ్ళు లేదు ఇట్లా చనిపోయాలని చెప్పి ఇతిహాసం చెప్పుకుంటున్నాం. వాళ్ళ సృష్టిని ఉత్పన్నం చేయగలుగుతుందా? వాళ్ళకి ఆ సామర్థ్యం ఉంటుందా? లేదు. కాబట్టి ఇవన్నీ వీళ్ళు ఎవరైతే ప్రకృతి యొక్క సంబంధం లేక వచ్చారో, ఈ జగత్తులో జన్మ తీసుకొని వచ్చారో సంయోగంతో ఉత్పన్న వల్ల నష్టం కూడా అవుతుంది అన్నమాట. కాబట్టి వారికి అటువంటి శక్తి సామర్థ్యం ఉండేది. ఈ సృష్టిని నిర్మించే శక్తి సామర్థ్యం పరమాత్మకే అది సాధ్యమవుతుంది. కానీ అన్య సామాన్య అల్ప జ్ఞానం ఏమిటి, అల్ప శక్తి సామర్థ్యంతో జీవాత్మకు సాధ్యం. ఎంత మహాన్ వ్యక్తిత్వైనా కూడా సృష్టి నిర్మించే శక్తి సామర్థ్యం ఆ పరమాత్మకే ఆ శక్తి ఉంది. కానీ సామాన్య జీవులకు ఆ శక్తి లేదు అనమాట. కాబట్టి వీళ్ళంతా మధ్యకాలంలో వచ్చిన వాళ్ళు ఆ శక్తి పరమాత్మ ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి ఆ ఒక తత్వాన్ని అంగీకరించాలి. ఇవన్నీ మధ్యకాలంలో వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యం బట్టి కొంచెం సమాజానికి సేవ చేసేది వాళ్ళు గొప్పగా ఊహించుకుంటున్నాం అంతే. ఇతిహాసాన్ని మర్చిపోయాం కాబట్టి. ధన్యవాదాలు జీ. ఇతిహాసం గురించి కూడా వాట్సాప్ లో చాలా వస్తున్నాయి కదండి. ఏంటండి లక్ష్మి గారు చెప్పండి. ఇతిహాసం గురించి కూడా వాట్సాప్ లో చాలా ఇస్తున్నారు ఈరోజు ఇప్పుడు. అవునండి. కాబట్టి మనం ఈ రకంగా సమానం చెప్పుకోవచ్చు. ఇంకా ఎవరికైనా ఏమైనా ఉన్నాయండి? కాబట్టి మనకు వీళ్ళని మధ్యలో స్పష్టంగా అర్థం అవి తెలుసుకోవాలి. జీ అనంత్ గారు. మహోదయ్, ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పిన మీరు నిన్న మొన్న చెప్పిన క్లాస్ విషయాలు చెప్పారు కదా మహోదయ. అందులో ఒక విషయం ఏంటంటే ప్రమాణం, బ్రహ్మ అస్తిత్వం ఉందనడానికి ప్రమాణం వేదం అన్నారు. ఇంకోటి మనం లౌకికంగా కూడా మనం నిర్ధారించుకున్నా అని చెప్పారు కదా మహోదయ. ఆ లౌకికంగా నిర్ధారించుకున్న నిన్న చెప్పిన విషయం నాకు అది మనసులో కూర్చోలేదు మహోదయ. లౌకికంగా ఉన్న బ్రహ్మ ఉన్నాడు అనడానికి మనం ఏ ఉదాహరణ నిర్ధారించాం మహోదయ? కొంచెం ఒక్కసారి ఇప్పుడు కుంభకారం యొక్క దృష్టాన్ని చెప్పామా? కుంభకారం దృష్టాన్ని చెప్పుకున్నామా? ఇప్పుడు కుంభకారుడు మిట్టి రూపి ఉపాదాన్ని తీసుకొని దాని కుండని అభివ్యక్తం చేశాడు. అంటే ఒక కుండ తయారైందంటే తయారు చేసిన కర్త అవశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు మన మొబైల్ ఉంది, మనం చూడలేదు, చూడకపోతే కర్త ఉన్నాడు లేదా? ఉన్నాడు. చేసిన ఒక వ్యక్తి ఈ రకంగా యుక్తిపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా రచన చేశాడని దాన్ని ఉపయోగించుకుంటే ఒక కర్త. అంటే ప్రతి వస్తువు వెనుక ఒక కర్త ఉన్నాడు. కర్త లేని ఏది కూడా ఏ వస్తువు ఉత్పన్నం కాదు, ఏ వస్తువు మనకు అభివ్యక్తం కాదు. ఏ వస్తువు మనకు అందంగా కనిపించినా అదే మనం ఇక్కడ చెప్పుకున్నామట. లోకే కిమపి యత్ కార్య వస్తువు దృశ్యతే. ఈ లోకంలో ఏది కార్య వస్తువు మనకు కనిపిస్తుందో,
మనకి పనికొచ్చే వస్తువు ఏదైతే కనిపిస్తుందో వాటన్నిటి వెనక కూడా కర్త భావ్యమేవ, కర్త ఖచ్చితంగా ఉన్నాడు. నీకు ఈ వస్తువు ఉత్పన్నమైంది, ఈ వస్తువుకి కర్త లేని చెప్పండి. ఎన్నైతే భౌతిక వస్తువును ఉపయోగించుకుంటున్నా మనం, ఈ వస్తువు కర్త లేకుండా ఉత్పన్నమైందా అంటే ప్రతి ఒక్కరికి వస్తువు ప్రతి ఒక్క వస్తువు కూడా ఏం చూసినా కూడా నేను కర్త మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి అలాగే ఇలాంటి విశాలమైనటువంటి సాంప్రదాయం స్థాపించడానికి కూడా కర్త అవశ్యంగా ఉన్నాడు. అది మనకి ఎలా తర్కపూర్వకం తెలుస్తుంది అంటే లోకంలో ఏ వస్తువు ఉత్పన్నం కావాలో కర్త అవసరమో అది ఇలాంటి విశాల సామ్రాజ్యాన్ని బ్రహ్మాండం సృష్టించాలంటే ఆ అత్యంత అనంత శక్తివంతుడు, పరాక్రమవంతుడైనటువంటి, అత్యంత జ్ఞానవంతుడైనటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి ఆ పురుషుణ్ణి మనం బ్రహ్మ పురుషుణ్ణి మనం ఇక్కడ స్వీకరించాలి, అంగీకరించాలన్నమాట. కానీ ఈ సృష్టి ఉత్పత్తికి జన్మాది కారణం కూడా ఆ బ్రహ్మే, ఆ పరమాత్మే ఆ కర్తగా ఉన్నాడని చెప్పి మనం భావించాలి. ఈ లౌకిక దృష్టాన్ని చెప్పుకున్నాం. దీన్ని ఎవరైనా ఖండించగలుగుతారా? ఈ విషయం ఎవరు ఖండించలేదన్నమాట. అలాగే ఇప్పుడు ఈ లౌకిక వస్తువు చిన్న నష్టమే వస్తువులు కాబట్టి మనం కొన్ని వస్తువులు మనం ఉత్పత్తి చేసుకోగలం. అంటే ప్రతి వస్తువు కర్త ఎలాగైతే లోకంలో మనం చూస్తున్నామో అలాగే ఈ సృష్టి కూడా కర్త ఖచ్చితంగా ఉంటాడు. కర్త లేని ఇది కూడా సాధ్యం కాదు. కర్త ఉన్నప్పుడే గతిశీలమైన ఆ శక్తి సామర్థ్యం వస్తుంది. ఎందుకంటే ఈ జడ జగత్ తనకే తను ఉత్పన్నం కాగలుగుతుందా? చాలా మంది అంటారు విషయంలో వైజ్ఞానికులు. ఐటమ్ బాంబు ఏ విధంగా కొన్ని ఇదండి సృష్టి తనకే తాను అలాగే భూగర్భం నుంచి అలాగే అభివ్యక్తమైందండి. ఇది ఎవరు నిర్మించలేదు, తయారు చేయలేదు, దానికే దాని ఉత్పన్నమైంది, ఎప్పటి నుంచో ఉంది, ఎల్లప్పుడూ ఉంటుందని చెప్తూ ఉంటుంది అన్నమాట. అది యుక్తి సగత కాదు. ఏదైనా ఒక వస్తువు, ఒక వ్యవస్థ ఉందంటే అక్కడ వ్యవస్థాపకుడు ఖచ్చితంగా ఉంటాడు. ఇంత చక్కటి వ్యవస్థ బ్రహ్మాండంలో పంచభూతాలు, గ్రహ నక్షత్రాలు, ఉపగ్రహాలు, ఇవన్నీ దిశలు మన అన్ని గతిశీలంగా ఈ సంసారాన్ని ఒక వ్యవస్థితంగా చూస్తున్నామట. వ్యవస్థను చూసి వ్యవస్థాపకుడు ఆ కర్త బ్రహ్మ పరమాత్మ తెలుస్తుంది. ఒక చిన్న లౌకిక వ్యవహారంలో బ్రహ్మాండంలో ఉండే పదార్థాలు, వస్తువులు, మనకు సంస్థలు మనం చూస్తుంటే ఆ వ్యవస్థను బట్టి వ్యవస్థాపకుడు ఏదైతే గుర్తిస్తామో అలాగే ఈ బ్రహ్మాండం యొక్క స్థితిని చూసి మనకు ఆ పరమాత్మ యొక్క వ్యవస్థ చేసేటువంటి వాడు ఆ పరమాత్మ యొక్క శక్తి పనిచేస్తుంది, పరమాత్మ అందరినీ గతిశీలంగా ఉంటుందని చెప్పి ఆ వ్యవస్థాపకుని ఏదో మనం గుర్తిస్తామంటే ఆ పరమాత్మే. ఇటువంటి బ్రహ్మాన్ని నడిపించే శక్తి సామర్థ్యము, ఇక సమస్త జీవులకు కర్మ ఫలాన్ని ఇచ్చేటటువంటి శక్తి సామర్థ్యం కేవలం సామాన్య వ్యక్తికి లేదన్నమాట. ఆ పరమాత్మకే సాధ్యము. చేసిన జీవుల యొక్క పాపకర్మ పుణ్యాలకని కూడా ఒక వ్యవస్థాపూర్వకంగా ధర్మపూర్వకంగా న్యాయపూర్వకంగా అందరికీ యోగ్యంగా అందుకు జన్మలు ఇస్తున్నామట. అందుకే జన్మ కలిగిస్తున్నామట, సృష్టిని ఉత్పత్తి చేస్తున్నామట. ఇవన్నీ శక్తి సామర్థ్యం ఎక్కడ ఉన్నాయి? కేవలం పరమాత్మలో ఉన్నాయి, సామాన్య వ్యక్తులు లేవు. కానీ ప్రతి వస్తువు వెనుక ఒక కర్త ఎలాగైతే ఉన్నాడో మన సంసారంలో చూస్తున్నాం, అలాగే ఈ బ్రహ్మాండం వెనుక కూడా కర్త అవశ్యంగా పరమాత్మ ఉన్నాడు అని చెప్పి ఆ దృష్టాన్ని చెప్పుకున్నామండి. గురుజీ, ఇప్పుడు మీరు చెప్పినట్టు కుమ్మరి ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు దాంట్లో కుమ్మరి కర్త ఆయన ఓన్లీ నిమిత్త కారణం కదండి. అవును. మరి ఇప్పుడు మనం ఒకవేళ పరమాత్మను తీసుకుంటే పరమాత్మ ఉపాదాన కారణం ఆయనే, నిమిత్త కారణం కూడా ఆయనే కదండి సృష్టికి మొత్తం. నిమిత్త కారణం ఒకటే, ఉపాదాన కారణం చెప్పలేదు. నిమిత్త కారణం చెప్పుకున్నామాట. అది కూడా ప్రసంగం వస్తుంది. నిమిత్త కారణం, ఉపాదాన కారణం మీరు అడిగారు కదా, అది ప్రశ్న మనకి 5వ సూత్రంలో వస్తుందన్నమాట. ప్రశ్న అడుగుతున్నాం ఇక్కడ. ఇప్పుడు నిమిత్త కారణం చెప్పావు. ఇప్పుడు కుంభకారుడు కుండను తయారు చేయడానికి నిమిత్త కారణము. ఆ కుంభకారుడు లేకపోతే కుండ తయారు కాదు. అంటే ముఖ్య కారణం, ప్రధాన కారకుడు అండి. అవునండి, ఇంత తయారు కాదు. కానీ మట్టి ఎక్కడి నుంచి వచ్చిందండి? మట్టి అదే ఆ విషయం చెప్పు. అందుకే దీంట్లో మతభేదాలు ఎందుకు వచ్చినాయంటే కొన్ని అద్వైతం అంటే, ఒక ద్వైతం అంటే త్రైతవాదం అని చెప్తామంట. అదే మనం నిరూపించుకుంటామంట. ఆ సంబంధించిన సూత్రాలు మనకి వస్తే అక్కడ చెప్పుకుందాం. దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుందా? అది మనకు దీంట్లో చాలా మంది అద్వైతాన్ని ప్రతిపాదించే వాళ్ళు ఏం చెప్తా అంటే, ఇప్పుడు సాలే పురుగు చెప్పాం కదా, సాలే పురుగు అతని నోట్లో లాలాజలాన్ని తీసేసి ఒక వలలాగా వేసేసి ఆ దాంట్లో ఉండే పడే దోమలను తింటుంటుందన్నమాట. అంటే తనలోంచి తీసి వల తయారు చేసుకుంది, మళ్ళీ దానిలో విలీనం చేసుకుంటున్నమాట. అలాగే దృష్టాంతం చూపిస్తుందన్నమాట. అందుకే అక్కడ ఏమైంది, ఆ సాలే పురుగే కర్త, అక్కడ ఆ సాలే పురుగే ఉపాదాన కారణం. రెండు అక్కడ కనిపిస్తున్నాయి. కానీ అది యుక్తి సంగతి కాదన్నమాట. అదే కర్త, అది ఉపాదాన కారణం అని చెప్పి అది ఇక్కడ వర్తించదు. దాన్ని ఎలా ఖండిస్తా అంటే మన కింద సూత్రాలు వస్తే అక్కడ చెప్పుకున్నాం. ఇంకొక చిన్న డౌట్ అండి. ఇక్కడ మీరు ఓం మన ప్రణవము అకార ఉకారం అకారాలు కదండి. అది అకారం ఉకారం అకారం. అయితే ఇక్కడ ఓ ఎం అని చెప్పి ఓ ఊ మా అని చెప్పి రాశారు కదండి పైన. ఎక్కడ రాశామండి? అకారం రావాలి కదా. అంటే నాకు అకార ఉకారం అకారాలు అంటారు కదండి. ఇక్కడేమో పైన ఓం స్టార్టింగ్ లోనండి, బిగినింగ్ లో ఓ ఊ
అని చెప్పి రాశారు కదా, అది ఆ పైన అదే వేదాంత దర్శనం మీద ఉంది చూడండి, స్టార్టింగ్ ఓం ఓకే అండి. దాంట్లో ఓం రాశారు. దాని మీద ప్రశ్న ఏంటి మళ్ళీ చెప్పండి. అకార ఉకారం అకారాలు కదండి ఓం అంటే. అవును. ఇక్కడ ఓ ఊ అని వచ్చింది కదండి, అంటే ఆ ఉంటుందా ఓ ఉంటుందా అని నా డౌట్ అండి. ఆ ఊ కలిస్తే ఓ అయిపోయిందండి, సంధి అయిపోయింది వ్యాకరణ ప్రకారంగా. చాలా కలిపేసి పెట్టారా? ఆ ఊ కలిస్తే ఓ అయిపోయింది, అది ఓం. ఓకేనా? మళ్ళీ మధ్యలో ఉకారం ఉంది కదండి, అది ఓం కానీ మన కృతం అంత మనం ఎక్కువగా దీర్ఘంగా చెప్తామంట, సాగదీసి చెప్తామంట. ఓం కాదని కృతవర్ణం, హ్రస్వము దీర్ఘము కృతం అంటాం కదా, కృత చిహ్నం అనమాట అది. ఓం అని దాన్ని దీర్ఘంగా పలుకుతాం అన్నమాట. అస్తు అస్తు మహాదేవ్. జీ ఇంకా అండి భాగ్యలక్ష్మి గారు, భాగ్యలక్ష్మి మీదేనండి. గురువు గారు చెప్పండి. గురూజీ అంటే ఇచ్చేంత నాకు మిగతా మ్యూట్ చేసుకోండి, మిగతా అంతా మ్యూట్ లో పెట్టుకోండి. భాగ్యలక్ష్మి మ్యూట్ ఓపెన్ చేసుకోండి. గురూజీ నమస్కారం అండి. మనకి మన సనాతన ధర్మంలో చిన్నప్పటి నుంచి మనకి అన్ని అంటే మీలా చెప్పే గురువులు లేరు స్వామీజీ. మీలా చెప్పే వాళ్ళు ఉంటే మేము చిన్నప్పటి నుంచే కొంత నేర్చుకుంటాం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే గురువు గారు ఒక ఏదైతే ఒకటి చెప్పారో అదే శాసనం అవ్వాలి, కానీ మాలో మాకే 100 క్వశ్చన్లు వచ్చేసి దాన్ని ఇంకా మేమే సరిగ్గా నేర్చుకోలేదంటే ఇంకా పిల్లలకి మేమేం నేర్పిస్తాము అది. సో కొంచెం ఇలాంటి క్లాసులు ఇంకా చాలా జరగాలండి. చిన్న వయసు నుంచే చాలా మందికి చెప్పాలి. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంది పెద్దయ్యాక పండు ముసలోళ్ళు అయిపోయాక ఒక శ్లోకం చదవలేము, ఒక నామం పలకలేము, కనీసం భగవంతుడి గురించి కూడా తెలుసుకోలేము. ఓకే, క్షమత అండి. కరెక్టే మీరు చెప్పింది విషయము. ఏమైనా కొన్ని మధ్యలో మేము ఖండించడం కాదు, ఆపినందుకు. అంటే ఏం లేదు, ఇప్పుడు మన విషయాన్ని బట్టి వచ్చేది కరెక్టే మీరు చెప్పింది. ఇప్పుడు వాస్తవం ఈ సమస్య ఉందండి. అందుకే మన పిల్లలకు మన గురువులు ఎవరైతే ఉన్నారో, పెద్దలు ఎవరైతే ఉన్నారో, మనము మన ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం తెలుసుకున్న ఒకటి తెలిసింది, మీరు భావన తెలుసుకోవాలని కోరిక ఉంటే చిన్న చిన్నగా సంస్కృతం మొదలుపెట్టి, చాలా మంది గురువులు ఉన్నారు మనకి. భావన ఉంటేనే ఇప్పుడు భగవద్గీత అని చెప్పి సంస్కృతం నేర్పించే వాళ్ళు, సంస్కృత భారతి వాళ్ళు చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నామట. మనం చిన్నగా మన పిల్లలకి నేర్పించడం మొదలుపెట్టినట్లయితే, మనం నేర్చుకోవడం మొదలుపెట్టినట్లయితే మనం అందించగలుగుతామండి. కాబట్టి ఒక గురువు ఒక నేర్పిస్తున్నా అంటే వాళ్ళు మనకు చాలా మటుకు ఒక స్థాయి వరకు తీసుకెళ్తారు. ప్రతి ఒక్కరు వారి యొక్క శక్తి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు మన ముందుకు తీసుకెళ్లిపోతారు. కాబట్టి దాంట్లో సందేహం లేదు. కాబట్టి మన ముందు కోరిక ఈ రకంగా ఉత్పన్నమైంది, కానీ చాలా అవసరం, చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మనము ఇప్పుడు దాంట్లో ఆచరించడమే, దాంట్లో దిగి నేర్చుకోవడమే అన్నమాట. కాబట్టి మనం నేర్చుకోవడం మొదలుకుంటూ మన పిల్లలకు నేర్పిస్తూ అక్కడ గురువులకు సంపర్కులను పంపించినట్లయితే మెల్లమెల్ల ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ వెళ్తామని. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ గురువు చెప్పినా కూడా ఒక మంచి మార్గంలో వెళ్ళాలని, ధర్మ మార్గంలో వెళ్ళాలని చెప్పి ఏదో ఒకటి నేర్పిస్తున్నామట. ఒక సిద్ధాంతం డైరెక్ట్ గా నేర్పించకపోయినా మనం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, మన సంస్కృతి సంప్రదాయాలు ఏంటి అని చెప్తూ ఉండదన్నమాట. ముందు దాంట్లోకి వెళ్ళామనుకోండి, మన సంస్కృతి మన సంప్రదాయం తెలిసినప్పుడు ఏమవుతుంది, ఆ సంస్కృతం పట్ల రుచి శ్రద్ధ ఉత్పన్నమైనప్పుడు ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి నీకు ఆలోచన విధానం వస్తుంది, ఇంకా ముందుకు వెళ్ళిపోతాం అన్నమాట. కాబట్టి ప్రయత్నాలు చాలా చక్కగా జరుగుతున్నాయండి. మనం మీకు ఎక్కడ కనిపించినా అందుబాటులో ఆ గురువుని సంప్రదించండి, ఖచ్చితంగా మేము తీసుకెళ్తారు అనమాట. జీ గురువు గారు జీ ఆచార్య జీ పాఠానికి సంబంధించి చెప్పండి. పాఠానికి సంబంధించి చెప్పండి. మనం మిగతా ఇప్పుడు మనకు ఈ విషయంలో ఏమన్నా అంటే మనం ఇంకా వచ్చి ఇప్పుడు పాఠానికి సంబంధించి చెప్పిన మన విషయం డైవర్ట్ కాకుండా ఉంటుంది అట్లా అనమాట. ఇట్లా మనం ఎంతసేపు మాట్లాడుకోవచ్చు. జీ వేదాంతం అనేది అనంతంగా మహోదయ, ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకునేది మిగిలే ఉంటుందిగా మహోదయ. వేదాంతం అంటే అనంతం కాని, వేదాంతం అంటే వేదం యొక్క సిద్ధాంతం. వేదం యొక్క సిద్ధాంతం ఏంటి? ఆ బ్రహ్మతత్వం తెలుసుకోవడానికి, ఆ బ్రహ్మతత్వం తెలుసుకోవడానికి మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. అనంతం అని చెప్పి మనకి ఎంతైతే కావాలో అంత మనకి పర్యాప్తం ఇక్కడ జ్ఞానం ఇవ్వబడింది అన్నమాట. అనంతం అని చెప్పి అనంతం తెలుసుకోవచ్చు. అనంతం అంటే నీకు ఎంతైతే అవసరమో, ఇప్పుడు సంసారంలో అనేక పదార్థాలు ఉన్నాయి, అనేక వస్తువులు ఉన్నాయి. అనంతం అని చెప్పి అనంతాలు వస్తువులు ఉపయోగించుకునే కదా, మనకి దగ్గర ఎంత శక్తి అవుతుందో, మన దగ్గర ఎంత సామర్థ్యం అయితే వాటిని మాత్రం ఉపభోగం చేసుకోగలుగుతాం. అలాగే మనం బ్రహ్మతత్వాన్ని పొందడానికి మన దగ్గర శక్తి సామర్థ్యాన్ని బట్టి మనకు బ్రహ్మ జ్ఞానానికి కావాల్సిన ఎంతైతే జ్ఞానం అవసరమో అంత జ్ఞానం ఇక్కడ పొందగలుగుతాం అన్నమాట.
అనంత జ్ఞానం అది పరమాత్మకు సొంతం. మనం మొత్తం ఈ సృష్టి నిర్మించలేమాట. ఇప్పుడు పరమాత్మ కాలే అనమాట. కానీ ఆ పరమాత్మకు ఆనందం పొందవచ్చు. దానికి కావాల్సిన జ్ఞానం ఎంతైతే అవసరమో అంత జ్ఞానం మనకి ఈ శాస్త్రాల్లో మన గురువుల ద్వారా ఇక్కడంటి శాస్త్రముల ద్వారా తెలుస్తుందన్నమాట. నేను ఓకేనా? అనేది అది కాదు మహోదయ, ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది ఇంకా మిగిలే ఉంటుంది అంటున్నాను. నా అలా ఉండదు. మనకు యద్ విజ్ఞానే సర్వం విజ్ఞాతం భవతి. నువ్వు ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నట్లయితే నీకు ఇంకా తెలుసుకోవాల్సింది ఏమి ఉండదండి. ఒక పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నట్లయితే, పరమాత్మ యొక్క అనుభూతి కలిగినట్లయితే నీకు ఇంకా ఇది నాకు తెలుసుకోవాల్సింది, నేను తెలుసుకొని ఇది చాలా ఉందని చెప్పి నీకు అలాంటి స్థితి ఏర్పడదు. నీకు అని ఎప్పుడైతే నువ్వు పరమాత్మ తెలుసుకుంటావో నీకు అన్ని తెలిసిపోయింది. అన్ని ఆ బ్రహ్మాండం యొక్క రహస్యం తెలిసింది, పరమాత్మ యొక్క రహస్యం తెలిసింది, ప్రకృతి యొక్క రహస్యం తెలిసింది, అన్ని తెలిసిపోతాయండి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? సంసారంలో వస్తువులు, భౌతిక విజ్ఞానంలో ఈ తత్వాలు, ఇవి లౌకికంగా ఉండే విద్యల గురించి నేర్చుకుంటే నీకు అది ఎప్పుడు ఆ వస్తువు యొక్క స్వరూపం అర్థమవుతుంది. కానీ ఒక బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నప్పుడే ఈ సర్వం విజ్ఞాతం భవతి. మొత్తం విజ్ఞానం తెలుస్తుంది, బ్రహ్మాండం తెలుస్తుంది, పరమాత్మ తెలుస్తుంది. నువ్వు ఎవరు, నువ్వు ఎందుకు వచ్చావు, నీ కర్మఫల సిద్ధాంతం ఏంటి, ప్రకృతి ఏంటి, అలాగా నీ పుట్టినప్పుడు చనిపోయిన నీ యొక్క గతివిధి ఏంటి, నీ కర్మఫల సిద్ధాంతం ఏంటి, అలాగే సృష్టి ఉత్పన్నమైనప్పటి నుంచి ఆ ప్రళయకాలం వరకు సృష్టి యొక్క గతివిధి ఏంటి, ఈ మొత్తం మనకు అవగతం అవుతుందండి. అవగతం కాకుండా ఉండదు. అనంతం కాదు. మనకి ఎంత కలిస్తే ఆ జ్ఞానం వస్తే అంత జ్ఞానం నాకు చాలు, పర్యాప్తం ఏంది. ఏదైనా భోజనం చేసిందా నాకు తృప్తి, నాకు వద్దు అంటాం, నాకు ఇంకా అవసరం లేదంటాం. అలాగే ఈ జ్ఞానం పొందిన తర్వాత నేను పూర్తి తెలుసుకున్నాక నాకు తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఆ స్థితి ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నప్పుడు ఆ స్థితి నీకు ఏర్పడుతుంది. ఆ మహోదయ, అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు ఇంకా తెలుసుకోవాల్సింది ఏమి లేదు అనిపిస్తుంది. ఏముండదు. అందుకే విజ్ఞాన పరమాత్మ విషయాన్ని తత్వం తెలుసుకున్నప్పుడు ఇంకా ప్రాప్తం కిమపి నాస్తి అని వచనం వస్తుంది. అది చెప్తాను. ఎతో ప్రాప్తవ్యం జ్ఞాతం కిమపి నాస్తి అని చెప్పి ఒక వచనం ఉంది. అది నేను పూర్తి యథార్థంగా భిన్న రకంగా చెప్పాను. కాబట్టి ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నప్పుడు నీకు ఇంకా తెలుసుకోవాలని కోరిక అనేది నీకు ఉండదండి. ఆ కోరిక, అందుకే సంసారంలో కోరికను చంపుకున్నప్పుడే మనకు ఆ పరమాత్మ తత్వం తెలుస్తుంది. పరమాత్మ పట్ల జిజ్ఞాస కలుగుతుంది. అందుకే ఆ జిజ్ఞాస ఎలా, అందుకే ఇవన్నీ మనకు పర్యాప్తం అండి. అందుకే ప్రతి ఒక్కరికి ఈ శక్తి సామర్థ్యం ఉంది. ప్రతి ఒక్కరు ఆ పరమాత్మ యొక్క అనుభూతిని తెలుసుకోగలుగుతారు. పరమాత్మకు కావాల్సిన జ్ఞానం అందరిలో ఉందన్నమాట. మానవ జన్మ కలిగింది ఎందుకోసం అంట, మనం పరమాత్మను పొందవచ్చు, పరమాత్మ యొక్క అనుభూతిని పొందవచ్చు, పరమాత్మను తెలుసుకునే యోగ్యత సామర్థ్యం మనలో ఉంది. ఎంతో పుణ్యం చేసుకుంటే, ఎన్నో మనం ముందు చెప్పుకున్నాం, ఎన్నో పుణ్యకర్మలు ఖర్చు చేస్తే మనకి ఈ మానవ జన్మ కలిగిందన్నమాట. అంటే ప్రతి మానవుడికి ఈ యోగ్యత ఉంది, ఆత్మతత్వం తెలుసుకునే యోగ్యత అన్నమాట. అందుకే వేద శాస్త్రం అంతా కూడా, వేదాలు, బ్రాహ్మణ గ్రంథాలు, ఉపనిషత్తులు, ఉపవేదాలు, అవన్నీ కూడా వేదాంగాలు, ఉపాంగాలు, ఇవన్నీ కూడా మనకు ఆత్మతత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడం కోసమే మనం ప్రతిపాదిస్తున్నాయి. అందుకే మొత్తం మూలతత్వం వేదాంతం అంటే వేదం యొక్క సిద్ధాంతం, ముఖ్య సాధం కూడా ఆ బ్రహ్మతత్వం తెలుసుకోవడమే. అందుకోసం మనం జన్మ కలిగిందామంట. కానీ మన అవిద్య అంధకారం వలన మనము ఆ బ్రహ్మతత్వాన్ని మన హృదయాకాశంలో ఉన్నటువంటి పరమాత్మ చూడలేకపోతున్నాం. ఎలా చూడాలి, ఏ విధంగా చూడాలి? అందుకే మన ఆత్మ అంటే ఏమిటి, జీవాత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, ప్రకృతి అంటే ఏమిటి, ఆత్మకు జీవాత్మకు సంబంధం ఏంటి, జీవాత్మకి ప్రకృతికి సంబంధం ఏంటి, మనం ఎందుకు జన్మ తీసుకుంటున్నాం, జన్మ తీసుకునే కారణం ఏంటి, ఇటువంటి విషయాలను మనకు ప్రతిపాదించబడుతుంది. మనం ఏం చేస్తున్నాం, ఏ తప్పులు చేస్తున్నాం, ఎటువంటి కర్మలు చేస్తున్నాం, ఇవన్నీ మనకు క్రమంగా ఒక్కోటి ప్రతిపాదించబడుతుంది. ఇది ఒక్కటి గట్టి పట్టుకొని మీకు మూల సిద్ధాంతం తెలుస్తుంది. ముందు పరమాత్మ ఉన్నాడు అనే అస్తిత్వం మనకు తెలియాలి. చాలా మంది నాస్తికులు అలా ఉన్నారు. చాలా మంది మనం కూడా మన నాస్తికత్వంలో మనం కూడా ఉన్నాం. మన మీద విశ్వాసం లేదు. మన దేవుడి మీద, మన పరమాత్మ మనకు విశ్వాసం లేదు. నిజంగా ఏదైతే మనకి విశ్వాసం కలుగుతుందో పరమాత్మ పట్ల అత్యంత శ్రద్ధ భక్తిపూర్వకంగా నిత్యం ఆరాధన చేస్తాం, అనుష్ఠానం చేసుకుంటున్నాం. మనం ఎంతమంది చేసుకుంటున్నామండి? అంటే ఊరికే శాబ్దికంగా వింటున్నాం, కానీ మన మీద నమ్మకం లేదు. అంటే మనం కూడా అంత మన నాస్తికులమే. నాస్తికుడు కాదు, మనం కూడా నాస్తికులమే. ఎవరైతే పరమాత్మ ప్రతి నిత్యం స్తుతించడం లేదో, ప్రార్థించడం లేదో, ఆరాధన చేయడం లేదో, ఇంత అమూల్యమైన జన్మ ఇచ్చినటువంటి ఆ పరమాత్మ కృతజ్ఞత చెప్పుకోవడం లేదంటే మనం కూడా నాస్తికులమే. అన్ని ఉండి మనం తెలుసుకోలేకపోతున్నాం, పరమాత్మ ప్రార్థించలేకపోతున్నాం. సంసారంలో అనిత్యమైన వస్తువుల పట్ల, అనిత్యమైన వ్యక్తుల పట్ల మనం ఆకర్షితులమవుతున్నాం. అక్కడే ఓతప్రోతం అవుతున్నాం. ఇంకా మనకు సమయమే లేదన్నమాట. సంసారంలో ఉండే క్రియాకలాపట్లనే ఓతప్రోతం అయిపోతున్నాం. సంసారంలో ఉండే కామల కోరికల కోసమే, వాటిని పొందడం కోసమే నిరంతరం ప్రయత్నంగా ఉంటున్నాం అన్నమాట. అంటే ఆ మూలతత్వాన్ని మర్చిపోయాం, పరమాత్మతో మర్చిపోయాం. అందుకే ఆ పరమాత్మ శ్రద్ధ లేదు మనకు. శ్రద్ధ లేదు కాబట్టి అనేక కర్మలు చేశారు. పరమాత్మ ఉన్నాయని భావన ఎప్పుడు కలుగుతుందో నీలో ఎటువంటి తప్పులు, ఎటువంటి అర్థం అన్యాయం ఉండేవాట. అర్థం అన్యాయం లేనప్పుడు నీ జీవితం సుఖమైన ఆనందమై అవుతుంది, పరమాత్మమయం అవుతుంది అన్నమాట. పరమాత్మ పట్ల రుచి ఏర్పడుతుంది. పరమాత్మ నాతో ఉన్నాడు, పరమాత్మ నడిపిస్తున్నాడు. ఆ పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యం ప్రతి
నిత్యం నీ వెంట ఉందని చెప్పి నీకు తెలుస్తుందన్నమాట. ఆ అనుభూతి మనకు కావాలి. అది ఎప్పుడైతే రియలైజ్ అవుతుందో మనకు అది, అప్పుడు నీకు ఆ పరమాత్మ యొక్క అస్తిత్వం ప్రతి నిత్యం మనతో ఉండాలి. మనకు ఉంటూ మన చుట్టూ ఉండి మనకు కనిపించడం లేదన్నమాట. అంటే ఆ సామర్థ్యం లేదు, మాకు ఆ దృష్టికోణం లేదనమాట. మన చుట్టూ ఉండడం మాకు చాలా వస్తువు మనకు కనిపించవసాలి. ఎన్నోసార్లు మనం లౌకికంగా చూస్తున్నాం, మన చుట్టూ ఉన్న పదార్థాలు, మన వస్తువులు కూడా దగ్గర పెట్టుకోమని మనం చూడమన్నమాట. అంటే మన అవిద్య అంధకారంలో కామ క్రోధ లోభ మత మాత్సర్యం అంత ఆ విధంగా ఓతపోతమై ఉన్నాం. మన దగ్గర ఉన్న అస్తిత్వాన్ని మనం చూడలేకపోతున్నాం. అది మన లోపం, మన వ్యక్తిగత దోషం అనమాట. అటువంటి వ్యక్తిగత దోషాలను దూరం చేసుకోవడానికే ఈ బ్రహ్మతత్వం యొక్క సాధన మనం చెప్పుకుంటున్నాం అంట. అందుకే ఆత్మశుద్ధి అయినప్పుడు ఇవన్నీ మనకు అవగతం అవుతాయి. మహోదయ ఓకే అండి. ప్రకృతి మనషరామ. తో ఈ రకంగా మనము ఆ జగత్ జన్మాదికి ఉత్పత్తి స్థితి ప్రళయకారకుడు ఆ బ్రహ్మ అని చెప్పి మనకు వేదం చెప్తుంది. అలాగే తత్తు సమన్వయ తర్క యుక్తిపూర్వకంగా కూడా మనము దీన్ని సిద్ధింపజేసుకోవచ్చు. మన లోకంలో ఏ వస్తువు కనిపిస్తున్నా దానికి ప్రతి ఒక్కరి కర్త ఎలాగుతున్నాడో ఆ విశాలమైన బ్రహ్మాన్ని సృష్టించడానికి కర్త కూడా ఆ పరమాత్మ అని చెప్పుకున్నాం. ఆ పరమాత్మ నిమిత్త కారణం అని చెప్పుకున్నాం. ఆ పరమాత్మ అందుకే తథైవ కార్యరూపస్య జగతోపి బ్రహ్మణ నిమిత్త కారణేన కర్త భవితవ్యమేవ. నిమిత్త కారకుడు, కుంభకారుడు ఏ విధంగా అయితే కుండ తయారు నిమిత్త కారకుడు, అలాగే ఈ పరమాత్మ నిమిత్త కారకుడు అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ 4వ సూత్రం తర్వాత ఇక భూమికి 5వ సూత్రానికి భూమికి ఏం చెప్పబడిందంటే శాస్త్రయోనిత్వాత్ చూడండి కింద. శాస్త్రయోనిత్వాత్ తత్తు సమన్వయాత్ ఇది సూత్రయోరు ఆగమ అనుమానాభ్యాం జగతో జన్మాదికృత్యస్య ప్రవర్తయితృ కారణం బ్రహ్మ అంటే పరమాత్మ ఇది తు గతం. అంటే ఈ శాస్త్రయోనిత్వాత్ మనం 3వ సూత్రం చెప్పుకున్నాం. తత్తు సమన్వయాత్ 4వ సూత్రం. శాస్త్రయోనిత్వాత్ వేదం ప్రమాణం చెప్పుకున్నాం. తత్తు సమన్వయాత్ లౌకిక ఉదాహరణ చెప్పుకున్నాం. అంటే ఆగము అనుమానం, తత్తు సమన్వయాత్ అనుమానం ద్వారా ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా మనం. ఇవన్నీ కూడా యుక్తిపూర్వకం చూస్తున్నాం కదా సమాజంలో. ఈ కుంభకాలం యొక్క దృష్టాన్ని చెప్పుకున్నామాట. అది ప్రత్యక్షంగా అనుమానం ద్వారా మనం ప్రత్యక్షంగా చూస్తున్నామాట. అనుమానం కూడా ప్రత్యక్ష పదవి అనుమానం అవుతున్నామాట. ప్రత్యక్షంగా చూశాం కాబట్టి, కుంభకాలం చూశాం కాబట్టి, ప్రతి వస్తువునికి కర్త ఉన్నాడు కాబట్టి మనకు తెలియని వస్తువులు పదార్థాలు లేనటువంటి వాటిని కూడా కర్త ఉన్నాడని చెప్పి అనుమానంగా తెలుసుకున్నామాట. కాబట్టి వేదం ద్వారా అనుమాన ప్రమాణం ద్వారా ఈ జగత్తుకు ఉత్పత్తించడానికి ఉత్పత్తి స్థితి ప్రళయకర్త కర్త ఎవరంటే ప్రవర్తయిత్రి అంటే ప్రవర్తకుడు. కారణం ఏమంటే బ్రహ్మ అంటే ఆ పరమాత్మ ఇతితు గతం. అంటే పరమాత్మ ఇతితు గతం అంటే ఈ రకంగా తెలుసుకున్నాను. వేదం ద్వారా, సమన్వయం ద్వారా, అనుమానం ద్వారా మనం పరమాత్మ ఈ జగత్ ఉత్పత్తించడానికి కారణము ఆ పరమాత్మ అనే విషయాన్ని గతం అని తెలుసుకున్నాము, అర్థం చేసుకున్నాము. కానీ ఈ జగత్తుకి ఉత్పత్తి కారకుడు పరమాత్మే అని చెప్పడంలో కింటు తత్కారణం కథం జాతీయం స్యాత్ నిమిత్త కారణం ఆహోసిత్ ఉపాదాన కారణం. నిమిత్త కారణం ఆహోస్విత్ ఉపాదాన కారణం. ఇప్పుడు మీరు అడిగారు ఎవరు అడిగారు, ఏమడిగారు? ఇక్కడ నిమిత్త కారణమా ఉపాదాన కారణమా అంటే రెండు కూడా పరమాత్మేనా అంటే అది ఆ విషయం ప్రశ్నించామట. సరే, ఆ విషయం వేదం ద్వారా అనుమానం ద్వారా జగత్తుకి ఉత్పత్తి కారకుడు ఆ ప్రవర్త ఆ బ్రహ్మే అని చెప్పుకున్నాం. ఆ బ్రహ్మ ఈ జగత్తుకి నిమిత్త కారణమా ఉపాదాన కారణమా? తత్కారణం కథం జాతి ఎటువంటి ఏ రకమైనటువంటి నిమిత్తము? నిమిత్త కారణం అహోసిత్ లేదా ఉపాదాన కారణం. నిమిత్త కారకుడిగా భావించాలా, ఉపాదాన కారకుడిగా భావించాలా? ఉపాదాన కారణం ఏ కారణం? అత్ర ఉచ్యతే ఆ విషయం చెప్తున్నా ఇక్కడ. అంటే దీన్ని పుష్టి చేయడానికి చెప్తున్నమాట. ఈ రెండు బ్రహ్మనే కారణం అని చెప్పడంలో బాగానే ఉంది. కానీ ఏ కారణం? మనం మూడు కారణాలు చెప్తున్నా. నిమిత్త కారణము, ఉపాదాన కారణము, సామాన్య కారణం. కుంభకారుని విషయంలో కుంభకారుడు కుండను ఉత్పత్తించడం నిమిత్త కారకుడు, ముఖ్య కారకుడు. ఉపాదాన కారణం మిట్టి. సామాన్య కారణం వచ్చేసి దాంట్లో ఉపయోగించబడే చిన్న చిన్న వస్తువులు మనం నీళ్లు ఉపయోగిస్తాం, దాంట్లో దాన్ని తిప్పడానికి దండ ఉపయోగిస్తాము, అలాగే చిన్న చిన్నవి చక్రం ఉపయోగిస్తాం. ఇవన్నీ సామాన్య కారణాలు అన్నమాట. ముఖ్య కారణం అంటే ముందు ఉపాదాన కారణం మెటీరియల్ మనకు మిట్టి ఉండాలన్నమాట, చేసే కర్త ఉండాలి. తర్వాత దానికి సంబంధించిన చిన్న చిన్న వస్తువులు పదార్థాలు కూడా మనకు సహాయకంగా ఉండాలి. సామాన్య కారణాలు ఏమన్నా. ఇందులో ఏ కారణం? పరమాత్మ. నిమిత్త కారణమా ఉపాదాన కారణమా? దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుందా? ఇక్కడ పరమాత్మత్వం కంటే ఒక తత్వం భిన్నంగా ఉంది. అంటే ప్రకృతి ఒక తత్వం మెటీరియల్ కూడా కావాలి, ఒక పదార్థం కావాలి.
ఓకేనా? ఫస్ట్ అదేంటో సందర్భం బట్టి చూడండి. సో ఇక్కడ ప్రశ్న ఏంటంటే మనకు నిమిత్త కారణమా లేదంటే ఉపాదాన కారణమా ఆ విషయంలో ప్రశ్న వేసినప్పుడు తదత్ర ఉచిత ఆ విషయం చెప్తున్నారు. ఏంటంటే ఈక్షతే ఈక్షతేర్ న అశబ్దం, ఈక్షతే న అశబ్దం. దీన్ని విభాగం చేస్తే ఈక్షతే ఒక శబ్దము, నా ఒక శబ్దము, అశబ్దం నా అని ఒక అక్షరం ఏదైతే ఉందో అది ఒకటి, అశబ్దం ఇలా 3 పదాలుగా ఈ సూత్రాన్ని విడగొట్టుకున్నాం. ఈక్షతే నా అశబ్దం, ఈక్షతే నా అశబ్దం. ఇది సంధి వలన సూత్రం కలిపి చెప్పినప్పుడు ఈక్షతే నా అశబ్దం అలా అవుతుందన్నమాట. ఇక్కడ ఈక్షతే ఈక్షిస్తున్నాడు కాబట్టి, నిరీక్షిస్తున్నాడు కాబట్టి, పరీక్షిస్తున్నాడు కాబట్టి నా అశబ్దం. అశబ్దం అంటే ఏమిటి? శబ్దం అంటే ఏంటి? ప్రమాణం, శబ్ద ప్రమాణం. శబ్దం అంటే శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణము, ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణం అంటాం కదా, ఉపమాన ప్రమాణం అంటాం కదా, అలాగే శబ్దం శబ్ద ప్రమాణం. శబ్దం అంటే శబ్ద ప్రమాణం. నా శబ్దం అశబ్దం, అప్రమాణం. శబ్దం అప్రమాణం కాదు, అప్రమాణం. ఆ శబ్దం ఆ యాడ్ అయినప్పుడు ఏమవుతుంది? అశబ్దం అంటే శబ్ద ప్రమాణం కాదు. ఇప్పుడు దానికి నా కలిపాం మళ్ళీ, నా అశబ్దం. అశబ్దం అప్రమాణం కాదు అంటే అప్రమాణం కాదంటే ప్రమాణమే. ఎందుకు? ఆయన ఈక్షిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు కాబట్టి అది ప్రమాణమే. శబ్దము మన శాస్త్రయుత్వాదం తత్వ సమన్వయం చెప్పి మనం ఏం చెప్పుకోసామో అది ప్రామాణికమే. ఎందుకు? ఈక్షతే ఆ పరమాత్మ అని ఈక్షిస్తున్నాడు కాబట్టి. ఏ రకంగా చూడండి, ఈక్షతే ఒక్కొక్క పదం తీసుకొని చూడండి. ఈక్షణ క్రియాయా ప్రవర్తకత్వాత్. ఈక్షణ క్రియ అంటే అని ఈక్షిస్తున్న పరీక్షిస్తున్న ఈక్షించడం అంటే నిర్మించాడు, ఈక్షించాడు, నిర్మించాడు, చూస్తున్నాడు, అన్ని రకాలు చేస్తున్నాడు అంటే అన్నిటికీ పరమాత్మ కర్తే, పరమాత్మే అని చెప్పుకున్నామట. ఈక్షణ క్రియాయా ప్రవర్తకత్వాద్ ప్రవర్తకుడు కాబట్టి, కర్తృత్వాద్ కర్త కాబట్టి, బ్రహ్మ పరమాత్మ జగతో నిమిత్త కారణం అస్తి. అందుకే ఆయన ప్రవర్తకుడు, ఆయన కర్త కాబట్టి ఆయన బ్రహ్మ అని చెప్పుకున్నాము. ఆయన బ్రహ్మ, కర్తృకర్త బ్రహ్మ, పరమాత్మ. బ్రహ్మ అంటే ఆ పరమాత్మ. ఎందుకు? జగతో నిమిత్త కారణం అస్తి కాబట్టి ఈ ఈక్షణ క్రియకి ప్రవర్తకుడు కాబట్టి, కర్త కాబట్టి బ్రహ్మే పరమాత్మ అని చెప్పినాము. ఆ పరమాత్మే బ్రహ్మ, బ్రహ్మే పరమాత్మ. దేనికంటే ఈ జగత నిమిత్త కారణం అస్తి, జగత్కి నిమిత్త కారకుడు. జగతో నిమిత్త కారణం అస్తి, నతు ఉపాదానం, ఉపాదాన కారణం కాదు. ఆ పరమాత్మ ఉపాదాన కారణం కాదు. ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది అన్నమాట. యతోహి ఎందుకంటే, నాతో ఉపాదానం అంటే ఉపాదాన కారణం కాదు. ఎందుకు కాదు అది చెప్తున్నాడు, ఉదాహరణ దృష్టాంతం చూపిస్తున్నారు. యతోహి ఎందుకంటే, ఈక్షణ క్రియాయా చేతనే సంభవాత్. ఈక్షణ క్రియ అని చూసేటువంటి క్రియ ఎవరికి సంభవం అవుతుంది? చేతన ఆత్మలో సంభవిస్తున్నాడు. ఇది జడ ఉపాదాన కాలంలో జడ వస్తు, మిట్టికి జడ వస్తు, దాంట్లో ఆ శక్తి ఉందా? లేదనమాట. కాబట్టి ఈక్షణ క్రియ, చూసేటువంటి క్రియ, నిర్మించేటువంటి క్రియ ఎవరిలో ఉంటుంది? శక్తి చేతనే, చేతనంలోనే, చేతన రూపి సత్తాలోనే ఉంటుందన్నమాట. అందుకే ఈక్షణ క్రియాయా చేతనే సంభవాలు. ఈక్షణ క్రియ చూడడం అనేది చైతన్యం అటువంటి ఆత్మలోనే అది సంభవిస్తుంది. ఎందుకంటే చేతనం హి నిమిత్త కారణత్వం బయతే. ఎందుకంటే చైతన్య సత్తానే మాత్రమే, చైతన్యం అంటే ఆత్మ మాత్రమే నిమిత్త కారణం అవుతుంది. జడ వస్తువు అంటే ఉపాదాన కారణం, నిమిత్త కారణం కాదు. అందుకే చేతనం హి నిమిత్త కారణం భయతే, చేతనం నిమిత్త కారణంగా తీసుకుంటాము. ఆ రకంగా మనం స్పష్టంగా అర్థమవుతుంది. నా ఉపాదానత్వం, ఉపాదానం కాదు, ఉపాదాన కారణం కాదు. దానికి తర్వాత నా ఎందుకు కాదు? అప్పుడు ఉపాదాన నిమిత్త కారణం చెప్పుకున్నాం. నా ఉపాదానత్వం కాదు. ఈ విషయం నా అశబ్దం. అందుకే దీంట్లో ఈక్షణ క్రియా నా అశబ్దం దానికి ఓపెన్ చేసి చెప్తున్నాం. ఈక్షణ క్రియాపూర్వకం జగజ్జన్మాది వృత్తం. ఇప్పుడు ఆ పరమాత్మ ఈక్షణ చేస్తూ, నిరీక్షిస్తూ, ఆలోచిస్తూ, విచారిస్తూ అన్ని రకాల జ్ఞాన విజ్ఞానంతో త్రికాలజ్ఞుడు కాబట్టి జ్ఞాన విజ్ఞానంతో తర్క వితర్కపూర్వకంగా ఒక విశేషంగా నిర్మించారన్నమాట. అందుకే ఈక్షణ క్రియాపూర్వకం జగజ్జన్మాది వృత్తం. ఈ విషయంలో నా శబ్ద ప్రమాణరహితం, నా శబ్ద ప్రమాణ రహితంగా అంటే శబ్ద ప్రమాణయుక్తమే. దీంట్లో సందేహం లేవాలి మనకు. శబ్ద ప్రమాణం చెప్తున్నమాట. నా శబ్ద ప్రమాణరహితం, శబ్దం ప్రమాణరహితంగా లేదు అంటే శబ్దం ప్రమాణయుక్తంగానే ఉంది. తత్శబ్ద ప్రమాణం సిద్ధం. కాబట్టి ఇక్కడ కింద తత్శబ్ద ప్రమాణం సిద్ధమేవ. కాబట్టి ఇక్కడ పైన అశబ్దం అని చెప్పి కదా, అశబ్దం అంటే ఆ అశబ్దం అంటే ప్రమాణరహితం కాదు అంటే ప్రమాణమే.
శబ్ద ప్రమాణము ఉంది, అందుకే తత్శబ్ద ప్రమాణం సిద్ధం, అందుకే శబ్ద ప్రమాణం సిద్ధిస్తుంది అన్నమాట. దానికి ఉదాహరణ చూపించాడు, వేదమంత్రం ఐతరేయ బ్రాహ్మణం యొక్క ఉదాహరణ చూపించాడు అనమాట. ఏంటంటే తద్యథా స ఈక్షత లోకాన్ను సృజా ఇతి. ఆ పరమాత్మ స అంటే ఆ పరమాత్మ ఈక్షించాడు, నిరీక్షించాడు, ఆలోచించాడు, విచారించాడు, ఇవన్నీ అర్థాలు వస్తాయి. ఈక్షత అంటే ఆ పరమాత్మ ఈక్షణం చేశాడు, నిరీక్షించాడు, పరీక్షించాడు, ఆలోచించాడు, విచారించాడు. ఏమని విచారించాడు? లోకాన్ను సృజాయితి, ఈ లోకాన్ని ఉత్పత్తి చేయాలి, బ్రహ్మాండాన్ని ఉత్పత్తి చేయాలని చెప్పి బుద్ధి యుక్తిపూర్వకంగా ఆయన జీవులకు సమస్త జీవుల యొక్క కళ్యాణం కొరకు ఆయన ఈ లోకాన్ని సృష్టించాలని చెప్పి ఈక్షణ చేశాడనమాట, విచారించాడనమాట. కాబట్టి స ఈక్షత లోకాన్ను సృజాయితి. ఆ రకంగా ఐతరేయ బ్రాహ్మణంలో మనకు ఐతరేయ ఉపనిషత్తులు కూడా ఈ రకంగా విశేషంగా చెప్పబడింది అనమాట. ఐతరేయ ఉపనిషత్తులో మనకు అక్కడ మంత్రం చెప్పబడింది అనమాట. కాబట్టి అది ఆ శక్తి ఎవరిలో ఉంది? ఈక్షణ శక్తి జడ వస్తువులో సాధ్యం కాదు, అది కేవలం పరమాత్మలోనే సాధ్యం. అందుకే ఈక్షణ క్రియాయా చైతన్య సంభవాత్, ఆ చైతన్య ఆత్మలో సంభవిస్తున్నమాట, చైతన్య పురుషునిలో సంభవిస్తున్నమాట, జడ వస్తువులో సంభవించదు. కాబట్టి ఇక్కడ సృష్టి ఉత్పత్తిగా జగత్కి ఉత్పత్తికి కారణము ఆ బ్రహ్మే. ఎందుకంటే ఈక్షణ క్రియ ఈక్షతే, ఆ ఈక్షణ శక్తి అంటే చైతన్య శక్తి కేవలం పరమాత్మలో ఉంది. దీంట్లో ఆ శబ్ద ప్రమాణం లేదని చెప్పడానికి లేదు, శబ్ద ప్రమాణం మనకు ప్రత్యక్షంగా ఉంది కాబట్టి నిమిత్త కారణమే. శబ్ద ప్రమాణం ఉందన్నమాట. ఏది శబ్ద ప్రమాణం? ఈక్షతే అని చెప్పి చెప్పుకున్నామట. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఈక్షణ క్రియ చైతన్య ఆత్మలో సంభవిస్తుంది కాబట్టి ఆ చైతన్య శక్తి ఆత్మలో ఉంది, పరమాత్మలోనే ఉంది, జడ వస్తువు లేదు. అంటే ఇక్కడ ఏంటి? ఈ సృష్టి జగత్తు బ్రహ్మాండ వ్యతిరేకం జడ వస్తువు అనమాట. ఇవన్నీ కూడా జడ వస్తువులు అనమాట, చైతన్యం లేదన్నమాట. కానీ పరమాత్మ దాన్ని అభివ్యక్తం చేశాడు. ఏ విధంగా కుంభకారుడు కుండను ఏ విధంగా అభివ్యక్తం చేసి ఒక ఆకృతి, రంగు రూప ఆకృతి రూపం విశేషం చేశాడు. ముద్ద రూపంలో ఉన్న మిట్టిని, దాన్ని పిండ రూపంలో ఉన్న మిట్టిని దాన్ని ఒక రంధ్రంగా అలంకరించి ఒక ఆకృతి విశేషాన్ని నిర్మించాడు అనమాట. అది ఉపాదాన కాదు, ఉపాదానికి ఆ శక్తి లేదన్నమాట ఆ రకం అభివ్యక్తం కావడానికి. ఆ ముద్ద రూపంలో ఉంది. అలాగే ప్రకృతి రూపంలో సూక్ష్మంగా ఉన్నటువంటి ఈ ప్రకృతిని పరమాత్మ ఆ తత్వాన్ని తీసుకుని, మెటీరియల్ తీసుకుని దాన్ని అభివ్యక్తం చేశాడు. దాని బుద్ధి కుశలతాపూర్వకంగా, బుద్ధి నైపుణ్యంతో, శక్తి నైపుణ్యంతో ఈ సృష్టిని సృష్టి నిర్మించాడు, తయారు చేశాడు అన్నమాట. కాబట్టి ఈ రకంగా నిమిత్త కారణమే, ఉపాదాన కారణం కాదు అని చెప్పి ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతున్నాను. కాబట్టి అశబ్దం నా అశబ్దం అంటే శబ్ద ప్రమాణం కాదని కాదు, శబ్ద ప్రమాణమే. అంటే అశబ్దం నా అశబ్దం కాదు అంటే శబ్దమే, అంటే శబ్ద ప్రమాణమే. శబ్ద ప్రమాణం స్పష్టంగా ఉంది. అది తర్కపథకం కూడా మనం చెప్పుకున్న ప్రతి వస్తువుకు ఏది కనిపిస్తుంది దానికి కర్త ఖచ్చితంగా ఉన్నాడు. కర్త భిన్నంగా ఉన్నాడు, ఉపాదాన కారణం భిన్నంగా ఉంది, సామాన్య కారణమే భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ పరమాత్మ నిమిత్త కారణమే, ఉపాదాన కారణం కాదు అని చెప్పి ఇక్కడ ఈ విషయం చెప్పాడు అన్నమాట. ఫస్ట్ ఇదే విషయాన్ని మళ్ళీ అంతటి తాగలేదు, ఇదే విషయం పుష్టి కొరకు మళ్ళీ ఇంకో సూత్రం చెప్పండి. అక్కడ పూర్వపక్షి అంటున్నామాట. ఏమంటున్నా అంటే గౌణశ్చేత్, ఇది గౌణ కథనం అండి. ఈక్షత అని చెప్పేది ప్రధానం కాదు, సామాన్యంగా చెప్పబడింది. అది దాన్ని ఎందుకు ప్రమాణం తీసుకుంటున్నావు? ఆ పరమాత్మ ఈక్షణ చేసి నిరీక్షించి ఇలా చేశాడని చెప్పి, అందుకే కర్త అని చెప్తున్నావు, నిమిత్త కాదని చెప్తున్నావు. అది గౌణ ప్రయోగం కూడా కావచ్చు కదా, సామాన్య కథని చెప్పి ఉండొచ్చు కదా. దానికి పూర్వపక్షి అంటున్నాడు గౌణశ్చేత్ అని తొలుగు పూర్వ అంశం ఆ పూర్వపక్షిది. నా ఆత్మశబ్దాత్ అని చెప్పి మన ఇక్కడ గౌణశ్చేత్ అంటే నా ఆత్మశబ్దాత్ అని దీనికి సమానం చెప్పామట. గౌణశ్చేత్ నా ఆత్మశబ్దాత్, గౌణ చేత్ రెండు పదాలు పెట్టుకున్నాం. మళ్ళా నా ఆత్మశబ్దాత్ ఇక్కడ గౌణ ప్రయోగం ఇవ్వబడింది అని పూర్వపక్షి అన్నట్లయితే లేదు, నా అలా కాదు, నువ్వు చెప్పింది కరెక్ట్గా గౌణ శబ్దం కాదు, అప్రధానం కాదు, నా అని నిషేధించాడు. ఎందుకు? ఆత్మశబ్దాత్, అక్కడ ఆత్మశబ్దం కూడా చెప్పబడింది. ఆత్మ అనేది ఏంటి? అది చైతన్యమైన ఆత్మకే వర్తిస్తున్నారు. కేవలం ఇక్కడ ఈక్షత అంటే ఇప్పుడు ముందు దానికి ఆత్మ ఎలా తీసుకోవాలి, చైతన్యమైంది ఉపాదాన కాలం తీసుకోకుండా చైతన్యమైంది ఎలా తీసుకోవాలి, అక్కడ మనకు ఆత్మశబ్దం ఇవ్వబడింది. ఈ వాక్యం స ఈక్షత లోకాన్ను సృజాయితి. ఇప్పుడు ఆ ఈక్షత శబ్దాన్ని పట్టుకున్నామట, ఆ పూర్వపక్షం పట్టుకున్నాడు. స ఈక్షత అని చెప్పి ప్రమాణ రూపంగా వ్యక్తం చేశామట. ఆ ఈక్షణ శక్తి కేవలం పరమాత్మలో ఉంటుంది చెప్పుకున్నాం. ఆ ఈక్షత అనేది అది పరమాత్మ ఎలా చెప్తుంది? అది గౌణ కథనం కావచ్చు, సామాన్య కథనం ఉండొచ్చు కదా. మనం జడ వస్తువులు కూడా అంటాం. ఇప్పుడు అగ్ని మంటకి ఇష్టపడుతున్నది లౌకిక వ్యవహారంలో. మనం ఒక మనోగత అభిప్రాయం లౌకిక వ్యవహారం చెప్తూ ఉంటామండి. అంటే అలాంటి వాక్యాన్ని ప్రయోగిస్తామట. వీడు వెళ్ళాలనుకుంటున్నా అండి, తినాలనుకుంటున్నా అండి,
అంటే భక్షించాలని చూస్తుంది, వర్షం కురవాలని చూస్తుంది. అంటే ఒకసారి ఆ లౌకిక వ్యవహారంలో కొన్ని పదాలు ఉపయోగిస్తామట, వ్యవహారిక సత్తా అన్నమాట. అట్లా అలా ఉపయోగిస్తాం. అంటే వాస్తవంగా అలా చేస్తున్నాయని కాదు, అంటే జడ వస్తువులు కూడా కర్తృత్వాన్ని ఆపాదిస్తాం అన్నమాట. ఈ పదార్థం కింద పడాలని ఉంది, అంటే కింద పడడానికి ఇష్టపడుతుంది అంటామా? అంటే ఆ స్థితిని బట్టి ఇది కింద పడేటట్టు ఉంది, కింద పడాలనుకుంటుంది అన్నట్టుగా ఉంది. ఆ ప్రయోగాన్ని, ఆ వ్యావహారికతను మనం ఒక్కోసారి ఉపయోగిస్తుంటాం. ఆ సందర్భంగా అది గౌణ ప్రయోగం కూడా జడ వస్తువులు ఉపయోగిస్తాం. అలా గౌణ ప్రయోగం కావచ్చు కదా అన్నట్టుగా తీసుకొచ్చి చెప్తున్నామట. కానీ అది గౌణ ప్రయోగం కాదు, అక్కడ ఆత్మశబ్దం ఉంది, గౌణ కాదు. నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు. ఆత్మశబ్ద, అక్కడ ఆత్మశబ్దం ప్రత్యక్షంగా ఆ మంత్రంలో చెప్పబడింది అని కింద మనకి వ్యాఖ్యానం చేస్తున్నాడు. గౌణ చేత్, గౌణ చేత్ అంటే గౌణ ప్రయోగం అంటే ప్రయోగం అంటే ముఖ్య ప్రయోగం కాదు, సామాన్య ప్రయోగం, అప్రధానమైంది. ముఖ్య ప్రధానం కాదు, అప్రధానమైంది. ఏంటి అది ఓపెన్ చేశాడు ఇక్కడ. ఈక్షణ క్రియాయాహ క్వచిత్ దృశ్యతే. ఈక్షణ క్రియ కొన్ని చోట్ల సందర్భాలు కనిపిస్తున్నాయి. ఏంటివి అంటే ఈక్షణం అని చెప్పి నువ్వు గౌణమే అని చెప్పి ప్రమాణం చూపిస్తున్నాడు పూర్వపక్షి. ఇప్పుడు ఈక్షణం అంటే నువ్వు పరమాత్మ ఈక్షిస్తున్నాడు, పరమాత్మ చైతన్య శక్తి పరమాత్మనే ఉంది, ఇంకా ఎవరు లేదు అంటున్నావు కదా, చూపిస్తాడు. తత్తేజ ఐక్షత, అగ్ని ఐక్ష ఇష్టపడిందంట. అగ్ని ఈక్షణ చేస్తుంది, అగ్ని అన్నిటిని ప్రకాశింపజేస్తుంది. ఇక్కడ మనం ప్రయోగం చేస్తాం, చాందోగ్యం చెప్పబడింది. ఆపహ ఐక్షంత, నీళ్లు ఈక్షణ చేశాయి, నీరు జలం ఏదైతే ఉందో అవి ఈక్షిస్తున్నాయి, అంటే వ్యాపిస్తున్నాయి. అలా మనం కథను చెప్పుకుంటాం, అది కూడా ఈక్షిస్తున్నాయి కదా, ఇదంతా వ్యాపించి ఉన్నాయని చెప్పి అలా కథను చెప్తాం. అక్కడ చాందోగ్య ఉపనిషత్తు ప్రమాణం చెప్పబడింది. తద్వత్ అలాగే ఈ విధంగా తేజస్సు ఈక్షణ చేస్తున్నది, నీళ్లు ఈక్షిస్తున్నాయి అని చెప్పి ఈ విధంగా కథనం చెప్తాము లౌకిక ప్రయోగంలో. అది అట్లా సామాన్య కథనం చెప్పబడింది అంతే. అది దానికి పరమాత్మే నిమిత్తక అని చెప్పి ఎలా తెలుస్తుంది? కాబట్టి తద్వత్ బ్రహ్మని గౌణ ప్రయోగం ఈక్షణ క్రియాయా మత్వ బ్రహ్మ నా నిమిత్త కారణం. జడవత్ ఉపాదానం, జడవత్కి సమానం ఉపాదాన కారణమే. తద్వత్ దానికి సమానంగా బ్రహ్మని, ఆ బ్రహ్మలో కూడా గౌణ ప్రయోగం, అప్రధాన ప్రయోగం. గౌణ అంటే అప్రధాన ప్రయోగం. ఈక్షణ క్రియాయా మత్వ, ఈక్షణ క్రియ అనేది ఆ రకంగా భావించి బ్రహ్మ నా నిమిత్త కారణం, బ్రహ్మ నిమిత్త కారణం కాదు. జడకి సమానం, జడ వస్తు విధంగా ఉంటుందో అలాగే ఉపాదాన కారణం ఆ పరమాత్మ అని చెప్పి పూర్వపక్షి ఈ రకంగా చెప్పి గౌణ చేతని చెప్పి గౌణంగా తీసుకొని చెప్పాడు. ఇప్పుడు సిద్ధాంతం చెప్తున్నాడు, దానికి సమాధానం చెప్తున్నాడు. నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు. ఏవం కల్పయితుం శక్యతే. కింద ఇచ్చారు చూడండి. స్యాద్ ఇతి కేనచిత్ కల్ప్యేత చేత్ తరిహి అనుకుందాం. జడవత్ ఉపాదానం స్యాద్ ఇతి, దాన్ని పూర్తిగా వాక్యం చెప్పడం. నా నిమిత్త కారణం జడవత్ ఉపాదానం, అది జడకి సమానంగా ఉపాదాన కారణమే. ఆ పరమాత్మ ఉపాదాన కారణమే, నిమిత్త కారణం కాదు. కేనచిత్ కల్ప్యేత చేత్, ఏదైనా అలా అన్నట్లయితే, కేనచిత్ అలా వ్యక్తి కొంతమంది పూర్వపక్షుడు అలా కంటాడు. పూర్వపక్షుడు అంటే పూర్వపక్షుడు సిద్ధాంతే ఆ పూర్వపక్షి ఒకవేళ వ్యక్తులు అలా అడిగినట్లయితే, విద్యార్థులు అలా అడిగినట్లయితే, శిష్యులు అలా అడిగినట్లయితే అని చెప్పి దాన్ని ప్రశ్న సమాధానం కూడా ఆ రకమైన అర్థం చేసుకోవడానికి శైలి అనమాట ఇది. ఒకవేళ అలా ఎవరు అన్నట్లయితే కేనచిత్ కల్ప్యేత చేత్ తరిహి, వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి? నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు. ఏవం కల్పయితుం శక్యతే, అలా నువ్వు చెప్పనికే యుక్తి చెప్పనికి లేదన్నమాట, అలా కల్పన చేయడానికి లేదు. ఏవం కల్పయితుం శక్యతే. ఎందుకు? కుతః, ఎందుకంటే ఆత్మశబ్దాత్, అక్కడ ఆ మంత్రంలో ఈక్షత అని చెప్పి అక్కడ నువ్వు శ్లోకం యొక్క ఐతరేయ ఉపనిషత్తు యొక్క శ్లోకం యొక్క భాగం తీసుకుని చెప్తున్నావు అంట. తలాతోక మొండం పట్టుకుని చెప్తున్నా, పూర్తిగా చెప్పలేదు. తలాతోక మొండం పట్టుకున్నంత మాత్రాన ఆ వస్తువు, పదార్థము, వ్యక్తి పేరు, జంతువు పేరు, పశు పేరు చెప్పగలుగుతామా? చెప్పలేమంట. అంటే స్థూలంగా, అంటే పూర్తిగా కనిపించలేమంట. సందిగ్ధంగా ఉన్నప్పుడు నీ కళ్ళు గద్దలు కట్టారు, దాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం ఏ జంతువు అని చెప్పి. అలా నువ్వు అలా ఒక అంశం తీసుకున్న, ఒక భాగం తీసుకున్న, పూర్తిగా చూడలేదు, అది చూపిస్తున్నావట. ఆత్మశబ్దాత్, అక్కడ ఆత్మశబ్దం విశేషంగా చెప్పబడింది అన్నమాట. ఏంటంటే తత్ర లోక సర్జన ప్రకరణే స్పష్టం హి పఠ్యతే. లోక సర్జన అంటే ఈ లోకాన్ని సృష్టించే ప్రకరణంలో మనకి వేదమంత్రాలు చాలా ఉన్నాయి, బ్రహ్మ గ్రంథాలు, అనేక గ్రంథాలు మనకు సృష్టి ప్రకరణ యొక్క స్థితి గ్రంథాలు చెప్పబడింది అన్నమాట. అక్కడ ఆ ప్రకరణంలో లోక సర్జన ప్రకరణే స్పష్టం హి పఠ్యతే, అక్కడ స్పష్టంగా చెప్పబడింది. స్పష్టం హి పఠ్యతే ఏవా ఆత్మశబ్ద. అక్కడ లోకం సృష్టి ఉత్పత్తి ప్రకరణంలో స్పష్టంగా ఆత్మశబ్ద పఠ్యతే, ఆత్మశబ్ద అక్కడ విశేషంగా చెప్పబడింది. ఎక్కడ చెప్పబడింది? ఆ మంత్రం పూర్తిగా ఇస్తున్నాను. అక్కడ ఈక్షత లోకాన్నో సృజా ఇతి అని చెప్పి ఒక మంత్రం యొక్క ఒక అంశం తీసుకున్నాం, చివరి భాగం తీసుకున్నాం. దాని పూర్వ భాగం ఏంటి ఇక్కడ ఇచ్చాడు. ఆత్మా వా ఇదమగ్ర ఆసీత్. ఇక ఆత్మశబ్దం వచ్చింది విశేషంగా, అటువైపు కేంద్రీకరిస్తున్నాయి. ఇక్కడ
ఆత్మా వా ఇదం, ఆత్మ అంటే ఇప్పుడు పరమాత్మ తీసుకుంటాడు. ఇప్పుడు సృష్టి ఉత్పత్తి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి జీవాత్మ గురించి తీసుకున్నాం. ఇక్కడ పరమాత్మ అంటే సృష్టి ఉత్పత్తి కర్త పరమాత్మే సంభవం, కానీ ఆ శక్తి ఉంటుంది జీవాత్మకుడు. కానీ ఆత్మ అంటే ఇక్కడ పరమాత్మ. ఆత్మా వా ఇదమగ్ర ఆసీత్ నా అన్య కించన మిషత్, ఈ నా అన్య కించన మిషత్ స ఈక్షత లోకాన్ను సృజ ఇతి. ఇక్కడ చూడు, స ఈక్షత లోకాన్ను సృజ ఇతి. ఈ వాక్యం పై వచ్చిన వాక్యం. దాని ముందేముంది ముఖ్య పూర్తి వాక్యము? ఆత్మా వా ఇదమగ్ర ఆసీత్ నా అన్య కించన మిషత్ స ఈక్షత లోకాన్ను సృజ ఇతి. స ఇమాన్ లోకాన్ అసృజత, స ఇమాన్ లోకాన్ అసృజత అంటే ఆత్మావా ఇదం అగ్ర ఆసీత్. ఈ ఆత్మ ఇదం అగ్ర ఆసీత్ అంటే ఈ సృష్టి ఉత్పన్నం కావడానికి ముందే అగ్ర అంటే మొట్టమొదటిగా ఆత్మ అంటే పరమాత్మ ఉండేవాడు అన్నమాట. ఆ పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఆలోచించాడు. నా అన్య కించన మిషిత్, ఏమి ఉండేది కదా, శూన్యంగా ఉండేది అనమాట. కేవలం పరమాత్మ ఒకడు, జీవాత్మ అన్ని మూర్ఛావస్థ పడి ఉండేవాట. ప్రతి కూడా తన మూల తత్వంలో పడి ఉందన్నమాట. కానీ అప్పుడు కేవలము ఆ పరమాత్మ ఒకడే. ఆత్మ ఇదమగ్ర ఆసీత్, మొట్టమొదటిగా ఆ ఆత్మ ఆ పరమాత్మ ఉండేవాడు. నా అన్య కించన మిషత్, ఎవరు కూడా ఏమి ఉండేది కాదు. ఇక్కడ ఏం కనిపించి బ్రహ్మాండం కనిపిస్తే అలా బ్రహ్మాండం ఉండేది కదా, ఆకాశం ఉండేది కదా, శూన్య సూక్ష్మంగా ఉండేది అంతా కూడా. అందుకే స ఈక్షత, అప్పుడు ఆయన ఈక్షించాడు అన్నమాట. ఆలోచించాడు, విచారించాడు. ఏం విచారించాడు? లోకాన్ను సృజాయితీ, నేను లోకాన్ని ఉత్పత్తి చేయాలి, లోకాన్ని సృష్టించాలి, సమస్త జీవుల యొక్క కళ్యాణం కొరకు ఈ మూర్ఛ పడి ఉన్న ఆత్మలకు ఆ కర్మానుగుణంగా ఈ లోకాన్ని సృష్టించాలి అని చెప్పి ఆయన విచారించాడు, ఈక్షించాడు అన్నమాట. అలా ఈక్షించి ఆలోచించి సృజాయితీ స ఇమాన్ అంటే ఆ పరమాత్మ, స అంటే ఆత్మ, ఆ పరమాత్మ ఇమాన్ లోకాన్ అసృజత, ఈ లోకాన్ని సృష్టించాడు. అది ఇక్కడ ఆత్మశబ్దం స్పష్టంగా ఉంది. అది చైతన్య శక్తికి ఆత్మలో సంభవిస్తుంది కాబట్టి ఆత్మ నిమిత్త కారణమే, ఉపాదన కారణం కాదు అని చెప్తున్నాడు. అందుకే ఆత్మ హి చేతనో పోతే, ఆత్మ చేతనో ఆత్మ, చైతన్యం ఆత్మలో ఉంటుందన్నమాట. జడ వస్తులో ఆ శక్తి ఉండదు. కాబట్టి తస్మాత్ చైతన్య స్వరూపత్వాత్ బ్రహ్మ నిమిత్త కారణం. కాబట్టి చైతన్య స్వరూపత్వం, చైతన్య స్వరూపుడు కాబట్టి బ్రహ్మ నిమిత్త కారణం. జగత నో ఉపాదానం అంటే నా ఉపాదన కారణం కాదు. జగత్కి నిమిత్త కారణం పరమాత్మే, నిమిత్త కారకుడే, ఉపాదన కారణం కాదు అని చెప్పి ఈ రకంగా సమాధానం చెప్పబడింది అన్నమాట. కాబట్టి గౌణ ప్రయోగం అంటే గౌణ ప్రయోగం కాదు. అక్కడ నువ్వు చెప్పింది యుక్తి, అక్కడ ఆత్మ శబ్దం కూడా ఉంది. ఆ పరమాత్మని ఈ సృష్టికి ఉత్పత్తి చేయడానికి ముందు కూడా ఆ పరమాత్మ ముందుగా ఉండేవాడు. ఆ తర్వాత నా అన్య కించన మిషిత్, ఏది కూడా ఇక్కడ ఈ బ్రహ్మాండం కనిపించదుగా, శూన్యంగా ఉండేది. అందుకే ఆ పరమాత్మ ఆలోచించి విచారించి జీవులకు ఏ రకంగా కళ్యాణం చేకూర్చవచ్చు, అలాగే ఆత్మానందాన్ని పొందవచ్చు, బ్రహ్మాండాన్ని పొందవచ్చు అని, అందులో కూడా ముక్తి మార్గాన్ని పొందవచ్చు అని చెప్పి ఆయన విచారించి కర్మానుగుణంగా సృష్టిని సృష్టించాడు. అందుకే ఆత్మ హి చైతన్యం, ఆత్మ చైతన్యం అవుతుంది అంటే తస్మాత్ చైతన్య స్వరూపం కాబట్టి, చైతన్య స్వరూపం కాబట్టి బ్రహ్మ నిమిత్త కారణం. జగత్కి బ్రహ్మ నిమిత్త కారణం, నా ఉపాదన కారణం. ఈ జగత్కి ఉపాదన కారణం కాదు, నిమిత్త కారణమే అని చెప్పి ఇక్కడే చెప్పుకున్నాం. ఎందుకంటే తత్వం ప్రత్యక్షంగా ఉన్నాయన్నమాట. కాబట్టి అలా మనము సాలెపురుకి సమానంగా పరమాత్మ నిమిత్త కారణం, ఉపాదన కారణం చెప్పి సాలెపురుకి సమానంగా ఆ దృష్టాంతం ఇక్కడ యుక్తి సంగత కాదు. రెండు తత్వాలు భిన్న భిన్నంగా ఉంటాయి. జయతత్వం వేరు, పరమాత్మత్వం వేరు. అది దీనికి తర్వాత మనకి ఈ మంత్రంలో వస్తుంది, అక్కడ మీకు స్పష్టం చేస్తుంది ఆ విషయాలను కూడా. కాబట్టి ఈ రకంగా మనం ఈ విషయాన్ని ప్రస్తావించుకున్నాం. అస్తు. కాబట్టి మనం ప్రయోగాలు చాలా రకాలు చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ విషయంలో మనం ఈక్షత అనే శబ్దాన్ని గమనించినట్లయితే, ఈక్షత గౌణ్య ప్రయోగాలు మనం చెప్తుంటాం. అట్లని చెప్పి ఆ జడ వస్తువులు ఆపాదించడానికి లేదు, చైతన్య వస్తువులు మనం చెప్పగలుగుతామని చెప్పి, చైతన్య స్వరూపం తత్వంలోనే ఈ శక్తి ఉంటుందని చెప్పి ఆ చైతన్య శక్తి ఇక్కడ నిమిత్త కారణంగా తీసుకుని ఉపాదన కారణంగా తీసుకోవడానికి ఎటువంటి ఆధారం నిమిత్తం లేదు అని చెప్పి, కేవలం ఇక్కడ ప్రశ్న ఇక్కడ అడిగినందుకు శాస్త్ర యోనిత్వ తత్వ సమన్వయాత్, ఈ రెండు సూత్రాల ద్వారా ఆగమ అనుమానం ద్వారా ఈ జగత్కి జన్మాది కృత్యానికి ప్రవర్తయిత కారకుడు బ్రహ్మ పరమాత్మ అంటున్నాం కదా, ఆ విషయం తెలుసుకున్నాం. కానీ ఆ పరమాత్మ కారణం అంటున్నా, ఆ కారణం ఎటువంటి కారణం? నిమిత్త కారణము, ఉపాదన కారణం అంటే నిమిత్త కారణమే, ఉపాదన కారణం కాదు. ఎందుకంటే ఈక్షతేహే నా అశబ్దం, ఈక్షతేహే నా అశబ్దం చెప్పుకున్నాం. ఈక్షణ క్రియ ద్వారా ఆ పరమాత్మ సృష్టి నిర్మించాడు కాబట్టి ఈక్షించి పరీక్షించి ఆలోచించి నా అశబ్దం, ఈ విషయంలో శబ్దం ప్రమాణ రహితమైంది కాదు, శబ్ద ప్రమాణమే అని చెప్పుకున్నాం.
కానీ ఏదైనా గౌణం అంటే గౌణం కాదండి, ఆత్మశబ్దం ప్రత్యక్షంగా మంత్రాంశాలు చెప్పబడింది అన్నమాట. మనం శబ్ద ప్రమాణం తీసుకొని వెళ్తున్నాం, శబ్ద ప్రమాణం తీసుకొని దాని అదే విధంగా మనం తీసుకోవాలన్నమాట. ఆప్తవచనం కాబట్టి శబ్ద ప్రమాణం మనకు స్పష్టంగా ఉంది కాబట్టి ఆత్మశబ్దం ఉంది కాబట్టి ఆత్మశబ్దం చైతన్యవంతమైంది కాబట్టి కూడా తస్మాత్ చైతన్య స్వరూపాత్మ బ్రహ్మ నిమిత్త కారణం అని చెప్పి ఈ రకంగా ఈ విషయాన్ని ప్రస్తావించుకున్నాం. దీన్ని బట్టి మనకు ఈ బ్రహ్మ నిమిత్త కారణము ఉపాదాన కారణం కాదు అని చెప్పి చెప్తున్నాం. ఇంకా ఇదే విషయాన్ని పుష్టి చేయడానికి తన్నిష్టస్య మోక్షోపదేశాత్ అంటే ఈ రెండు నిమిత్తాలు కాకుండా ఇంకా దాన్ని పుష్టి చేయడానికి అంటే ఇక్కడ ఈ జగత్తుకి ఉత్పత్తి కారణం నిమిత్తం ఆ బ్రహ్మే నిమిత్త కారణం అని చెప్పడంలో తన్నిష్టస్య మోక్షోపదేశాత్ ఈ 7వ మంత్రం సూత్రం చెప్పడం. తన్నిష్టస్య అంటే ఈ బ్రహ్మలో నిష్టమైనటువంటి వ్యక్తి యోగి సాధకుడు ఏదైతే ఉన్నదో అతనికి మోక్షోపదేశం చేయడం చేత ఇక్కడ మోక్షోపదేశం యొక్క ప్రకారం చెప్పబడింది కాబట్టి ఇక్కడ ఆ జగత్కి ఉత్పత్తి కారణం బ్రహ్మ అని చెప్పి తెలుస్తున్నామంట. ఆ విషయం ఏంటో మనం రేపు చెప్పుకుందాం. అస్తు తన్నిష్టస్య మోక్షోపదేశాత్ ఆ బ్రహ్మలో నిష్ట ఎవరికైతే ఉందో తన్నిష్ట వ్యక్తికి అంటే ముముక్షుకి ఆ ముక్తిని పొందాలని కోరిక ఆకాంక్ష ఎవరికైతే ఉందో అటువంటి వ్యక్తి విషయంలో ఇక్కడ ఆ బ్రహ్మవేత్త ఎవరైతే ఉన్నదో ఆ మోక్షోపదేశం చెప్పబడింది కాబట్టి దాన్ని బట్టి కూడా బ్రహ్మ నిమిత్త కారణం అని చెప్పి కొన్ని దృష్టాంతాలు చెప్పబడతాయి. అదేంటో మనం రేపు చూద్దాం. కొంతమంది ఇక్కడ అంటుంటారు స ఈక్షత అంటే పరమాత్మ ఈక్షిస్తున్నాడు అంటే పరమాత్మ చూస్తున్నాడు. ఈక్షత అంటే ఇష్టపడినాడు. అని ఏమి ఇష్టపడ్డాడు? ఈ లోకాన్ని సృష్టించాలి అని చెప్పి. అంటే పరమాత్మలో కోరిక ఉంది కదా అనుకోవచ్చు. పరమాత్మలో కోరిక ఉంది. మన చాలా ఏంటని దుఃఖాలకు కారణం ఏంటని మనకు కోరికలు ఎక్కువైంది, కోరికలో దుఃఖపడుతూ ఉంటాడు. అంతే కదా, నీకు ఆశ ఎక్కువైంది, కోరికలు ఎక్కువైంది, దుఃఖపడుతున్నాం. సమస్త దుఃఖాల కాదండి కోరిక ఉంది. ఆ కోరిక నెరవేరినప్పుడు దుఃఖపడతాం, బాధపడతాం అట. అంటే కోరిక కామన అనేది దుఃఖానికి కారణము. కాబట్టి ఆ పరమాత్ముడ అంటే ఇష్టపడ్డాడు. ఇష్టపడే నేను లోకాన్ని సృష్టించాలి అని చెప్పి. అంతే కదా, అంటే కోరిక ఉంది కదా ఈశ్వరికి కూడా అని ఆయన దుఃఖపడాలి కదా మళ్ళా అని మీరు అనుకోవచ్చు. ఆ పరమాత్మ కోరిక ఉంది, కామన ఉంది అని చెప్పి అనుకోవచ్చు కదా. చాలా మంది అంటారు పరమాత్మ కోరిక ఉంది కానీ మనలాగానే పరమాత్మలో మనకు ఆత్మకి జీవాత్మకి పరమాత్మ తేడే ఉందండి. ఆయన సృష్టించాడు, అందుకే సృష్టించాడు కాబట్టి పాపం ఆయన మీరు ఏం ఉత్పాతం చేసినా కూడా పాపం అన్ని అనుభవిస్తున్నా అని ధైర్యంగా వింటున్నాను లేదా? ఎంతమంది ఎన్ని రకాల పాపాలు చేసినా అదే క్షమించేసి వదిలేసి మళ్ళీ జన్మిస్తున్నాడు. దుఃఖపడుతున్నా లేదా పరమాత్మ? కాబట్టి దుఃఖపడుతున్నా అంటే ఆ రకంగా మనలాగా లౌకిక ఆత్మ ఏ విధంగా దుఃఖపడుతుందో దుఃఖపడు. ఈక్షణ ఉంది, కోరిక ఉంది, జ్ఞాన విజ్ఞానం ఉంది అతనిలో, కానీ నిర్లిప్తంగా ఉంటాడు. జగత్ జన్మాదితోటి సృష్టించిన తర్వాత కూడా ఏ విధంగా కుంభకారుడు కొన్ని తాగిన దాంట్లో వేరుగా భిన్నంగా ఉంటాడు, అలాగే ఆ నిమిత్త కాలకుడినప్పుడు ఆ జీవులు చేసిన కర్మానుగుణంగా కర్మ ఫలాలను ఇస్తూ ఉంటాడు అన్నమాట. ఆయన కోరిక కాదు, అటువంటి జ్ఞానయుక్తమైన విద్య ఉంటుందన్నమాట. మనలాగా సాంస కామనతో కూడుకున్న కోరిక ఉండదన్నమాట, సంసారిక కోరిక ఉండదన్నమాట. ఆ పరమాత్మ పూర్ణ స్వరూపుడు. ఇప్పుడు ఎప్పుడు ఇష్టపడతాడు? మన దగ్గర లేకుంటే ఇష్టపడు. ఆయన ఏం చేసినప్పుడు ఏమి ఇష్టపడి దాన్ని సంపన్నం చేస్తాడనమాట. ఒక పని చేసినప్పుడు అది సంపన్నం చేసుకుంటే మనకు అది పూర్తిగా ఫలాన్ని ఇస్తున్నాడు. ఆ పరమాత్మ పూర్ణ స్వరూపుడు. ఆయన ఈక్షించాడు, అన్ని లోకాన్ని సృష్టించాలని చెప్పి అన్ని తెలుసు అనమాట. ఆయన పూర్ణంగా అన్ని పొందేనమాట. ఇది లేదు ఇది ఉందని చెప్పి నీకు ఆ విషయం అంతా తర్వాత మంత్రంలో వస్తుంది, సూత్రార్థంలో వస్తుందన్నమాట. అక్కడ అన్ని ఆయన పూర్ణ పురుషుడు అనమాట, పూర్ణ ఆనంద స్వరూపుడు. ఇది తక్కువ ఇది ఎక్కువ ఉంటే అతను బాధపడటానికి అది ఈక్షించాడు, లోకాన్ని సృష్టించాడు అనమాట. బాధపడటం లేదన్నమాట. అది ఎవరికి? జీవాల యొక్క కళ్యాణ కోరికే ఈ సృష్టి నిర్మించాడు. కాబట్టి పరమాత్మ ఉండే కోరిక మనలో ఉండే కోరిక చాలా వ్యత్యాసం, చాలా అది భిన్నమైంది అనమాట. కాబట్టి పరమాత్మ మనం ఎంత చేసినా పూర్ణత్వాన్ని పొందలేము అనమాట. కానీ పరమాత్మ ఈక్షించాడు, పూర్ణత్వాన్ని పొందలేమాట. దీనిలో ఇది పొందలే ఆ స్థితి ఎప్పుడు ఉండదన్నమాట. పరమాత్మ ఎప్పుడు అఖండ స్వరూపుడు, పూర్ణ జ్ఞాన స్వరూపుడు అనమాట. అనంత శక్తి సామర్థ్యం కలిగిన వాడు అనమాట. కాబట్టి ఆయనకి ఏదైనా తక్కువ ఉందంటే ఆయన బాధపడతాడు. తక్కువ ఉంది, అన్ని పూర్ణంగానే ఉన్నాడు. పూర్ణాత్ పూర్ణ ఉదచ్యతే పూర్ణస్య పూర్ణమాదయ పూర్ణమేవ అవశిష్యతే మంత్రం చెప్తామాట. ఆయన పూర్ణ స్వరూపుడు. పూర్ణం తీసేసినా ఆయన పూర్ణంగానే ఉంటాడు. కానీ ఎప్పుడు ఇది తక్కువ అయిపోతుంది, ఒక మూల తగ్గిపోతుంది, ఒక మూల పెరుగుతుందని ఏం లేదు అనమాట. ఎప్పుడు ఒకే రకంగా ఉంటాడు. స్థిత ప్రజ్ఞావస్థను కలిగి ఉంటాడనమాట. సమస్తంగా ఉంటాడనమాట. అంటే శాంతియుక్తంగా ఉంటాడనమాట. అటువంటి విషయాలు మనకు తర్వాత చెప్పబడుతుంది. కాబట్టి అక్కడ ఈక్షత అంటే పరమాత్మ ఇష్టం ఉందంటే జీవుల యొక్క ఇష్టం ప్రకారం కాదు. మన ఇష్టం అది రాగాత్మకంగా ఉంటుంది, మోహాత్మకంగా ఉంటుంది. కానీ పరమాత్మ ఈక్షణ అనేది అలా ఉండదు.
అది మన దగ్గర లేదు కదా పొందాలని చూస్తున్నాడు. ఆ పరమాత్మ లేదంటే లేదు, పరమాత్మ పూర్ణ ఆనంద స్వరూపుడు ఆయన. కాబట్టి అక్కడ ఉండే ఈక్షతకి మనం ఎలకని తీసుకోడు. కామన ఉంటుంది, కామన లేకుండా. అందుకే మొట్టమొదటి ఆత్మ యొక్క లక్షణంలో మనకు మొట్టమొదటి లక్షణం చెప్పుకుంటాం న్యాయశాస్త్రంలో. ఇచ్ఛా ద్వేష ప్రయత్న సుఖ దుఃఖాన్ని ఆత్మలింగాన్ని, ఇచ్ఛా ద్వేష ప్రయత్న సుఖ దుఃఖాన్ని ఆత్మలింగాన్ని. అక్కడ సుఖం అని మొట్టమొదటి ఇచ్ఛ అని మొట్టమొదటి ఉందన్నమాట. ఇచ్ఛ లేకుండా ఏ పనికి జరగట. కొంతమంది అంటుంటున్నాడు, ఇప్పుడు ఆత్మను పొందాలి, పరమాత్మ పొంది ఒక కోరిక, కానీ కోరిక ఉంటే మనకు సంసార సుఖం దుఃఖం వస్తుంది. అక్కడ జ్ఞానపూర్వకంగా ఇష్టపడుతున్నామాట, సంసారంలో త్యాగపూర్వకంగా ఇష్టపడుతున్నాడు. సంసారంలో యథార్థత్వాన్ని తెలుసుకుని ఇది ఏది ఇష్టపడుతున్నావు, ఇది శాశ్వతం, ఏది శాశ్వతం, ఏది నిత్యము, ఏది అనిత్యం తెలుసుకొని అక్కడ జ్ఞానపూర్వకంగా నువ్వు ఇష్టపడుతున్నావు. ఏది పట్టుకుంటే నాకు ఆత్మానందం కలుగుతుంది, ఏది పట్టుకుంటే నాకు శాశ్వత ఆనందం కలుగుతుందో అలా తెలుసుకొని విద్యాపూర్వకంగా నువ్వు గ్రహిస్తున్నావు. కాబట్టి అక్కడ మనకు ఆ కామనేది, ముక్తి కామనేది ఆత్మానంద కాలం, పరమాత్మ యొక్క కోమన అంటే పూర్ణ స్వరూపుడు. ఆ పూర్ణానందాన్ని పొందినప్పుడే మనం పూర్ణంగా ఉండగలుగుతాము. సాంసారిక సుఖాలను గురించి మనం కావాలని కోరుకున్నప్పుడు అక్కడ మన దుఃఖమే ఉంటుంది. ఎందుకంటే దుఃఖాల వల్ల మనకు అనర్థాలు, అంటే కోరిక అన్నంత వరకు మనకు మనశ్శాంతి ఉండదు. ఈ కోరికల వల్ల మనం తృప్తి చెందలేము. ఎందుకు చెందలేమని సందర్భాన్ని బట్టి విషయాలు మనకు వస్తాయి, అక్కడ ప్రస్తావించుకుందాం. అస్తు ఈ రకంగా ఈ రెండు సూత్రాలు ఈక్షతే నా అశబ్దం, గౌణశ్చేత్ నా ఆత్మశబ్దాత్ అని రెండు సూత్రాలను ఒకసారి విచారించండి, విశ్లేషించండి. ఏమైనా సందేహాలు అంటే మాదేం చూద్దాం. అస్తు. ఇంకోటి, మనం సాధన విషయంలో మనం ప్రతి నిత్యము ఒకరు చెప్పడం కాదు, ఏదో చేసాము చేయకుండా ఒక్కోసారి మనం సమయాన్ని తప్పిస్తుంటాము, లేకపోతే ఆగిపోతుంటాము. అలా ఆగిపోకూడదు. ఒకవేళ ఏదైనా అనివార్య పరిస్థితుల వల్ల సాధన చేసేటప్పుడు ఆగిపోయినా దాన్ని ఆపకుండా నిరంతరంగా మీరు మళ్ళీ కంటిన్యూ కావచ్చు. ఒకసారి ఆగిపోయాను, 2 రోజులు ఆపేసాను, 3 రోజులు ఎందుకు చేయాలండి, ఇంకా ఇంట్రెస్ట్ అనవద్దు. ఒకవేళ ఆగిపోయినా అది ఏదో నిమిత్త కారణంగా ఆగిపోయింది, అనివార్య కారణంగా ఆగిపోయింది, నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను అని ఒకసారి ఉపేక్ష వస్తున్నాడు. ఆగిపోయింది కానీ 3 రోజులు కంటిన్యూగా ఉన్న మనిషికి ఒక బలం వస్తున్నాడు, ఏదో చేస్తున్నా, ఏదో చేయాలని ఆటోమేటిక్గా ఒక స్థితి ఏర్పడుతుంది. పోతే ఆగిపోయిన ఏదైనా కారణంగా అప్పుడు మనకు కొంచెం నిరాశ వస్తుంది. చేయలేదు, ఆగిపోయానే, ఏం చేస్తా, వదిలేయండి, మనకు కాదులేండి, నా పెద్ద వయసు అయిపోయిన, కూర్చో లేకుండా కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు అన్ని మనమే ఆకలనం చేసుకుంటామంట. లేదా మా వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారని చెప్పి ఏదో ఒకటి కల్పించుకుంటాం. అటువంటివి మనము అలాంటి వికల్పాలు పెట్టుకోవద్దు. అయిపోయి ఏదో చేయలేకపోయినా ఏదో మనకు కూర్చుంటాం, ఇంకా బలంగా కూర్చోవాలన్నమాట. నీకు వచ్చిన మనసు కలిగినా కలగపోయినా అలా కూర్చొని మీరు ఆత్మచింతన చేస్తున్నారు. ఇప్పుడు మన సూత్రాలు చెప్పి ఒక్కో సూత్రం ఏదో ముందుకు వెళ్తున్నామట. అక్కడ జన్మాధ్యస్య విషయం చెప్పుకున్నాం, దాని ఒక భావం ఏం చెప్పుకున్నాం. తర్వాత జన్మాధ్యస్య యతః శాస్త్రయోనిత్వాత్ తత్తు సమన్వయాత్ ఈక్షతే నా అశబ్దం, గౌణశ్చేత్ నా ఆత్మశబ్దాత్. ఆ విషయం ఏ రకం చెప్పినా ఒక సూత్రం తర్వాత ఇంకో సూత్రం ఎలా ఉత్పన్నమైంది, ఆ 2వ సూత్రం 3వ సూత్రానికి ఏ విధంగా నిమిత్తం ఏర్పడింది, 3వ సూత్రం 4వ సూత్రానికి ఏ విధంగా భూమిక రూపంలో వచ్చింది. అలాగే ఆ విషయాన్ని మీరు చెప్పిన విషయాలు అక్కడ అదే విషయాలు వింటూగా కొన్ని చెప్పిన పాటలు మనం ఆత్మచింతన చేస్తూ ఉంటేనే మీకు ఒకరోజు ఆ స్థితి ఏర్పడుతుంది. ఒకేసారి వ్యక్తం అవుతాయని మీకు అర్థమైనా అర్థం కాకుండా మీరు కూర్చుని అలవాటు అయితే ముందు అటెండెన్స్ వేయండి. ఆ పరమాత్మ ఏ విధంగా స్కూల్లో కానీ అటెండెన్స్ వేస్తామో అటెండెన్స్ వేస్తే విద్య ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మన చిన్నపిల్లల్ని స్కూల్కి పంపిస్తుంటామని బలవంతంగా 5 ఏళ్ళు కాకముందుకి 4 ఏళ్ళ నుంచి 3 నుంచి బ్యాగ్ ఇచ్చేసి మంచి డ్రెస్ వేసి మంచి ఆనందంగా అలకేసి పంపించేస్తున్నాం. వాడు చదువుతానే కాదు, అలవాటు కావాలి ముందు అని చెప్పి బలవంతంగా పంపిస్తుంటామట. వాడు చదివినా చదువుకున్నా అందుకే పిండి బళ్ళు అని చెప్పి వాళ్ళకి ఏం చేసినా వాళ్ళు ఇష్టానుసారంగా వదిలేస్తామట. ఆ పిల్లల మధ్య అలా అలవాటు పడిపోతామట. ఇది కానీ లైన్లోకి నిదానంగా నెమ్మదిగా అస్తవ్యస్తం నుంచి ఒక క్రమశిక్షణలోకి వచ్చేస్తున్నామట. అలాగే ముందు మనకు మనసు కలిగినా కలగకపోయినా ఆపొద్దు. ఒకరు ఆగాం కదా, ఏం చేస్తాం కదా, ఏదో తక్కువ చేసి మీద ఎక్కువ అవన్నీ వద్దు. కర్మ చేయడం ముఖ్యము. ప్రయత్నం చేయండి, సాధ్యం ఒక సమయం ప్రకారంగా, ఒక లక్ష్యం ప్రకారం మీకు తెలుసు నాకు ఎప్పుడు అవకాశం ఉంటుంది, ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది, అలా ఆలోచించుకొని ప్రతి నిత్యము ఇక చెప్పే సూత్రాలే మీకు ప్రతి సూత్రం బట్టేసాను గురించి బట్టి సూత్రాలు మీకు తెలిసిపోతుంది. దాన్ని మాటి నేను రిపీట్ చేస్తుంటాను. వినంగా మీకు కొత్త అర్థాన్ని ప్రకాశిస్తున్నమాట. మాకు తెలియదు, నాకు అర్థం కాదనుకోదు, వినంగా మీకు అర్థమవుతుంది. ఈ సూత్రాలు మీకు స్పష్టంగా విడిచి చెప్తున్నాను. ఈ సూత్రాలు ఎన్నైతే 7 సూత్రాలు 6 సూత్రాలు చెప్పున్నాం, అవి మీకు కంఠపాఠం కాదు. ముందుకు వెళ్ళిపోతే అన్ని సూత్రాలు కంఠస్థం కాదు. ముందుకు వెళ్ళిపోతే మనకు సూత్రాలు పెరుగుతుంది, కానీ సంఖ్య కూడా మనకు కంఠస్థం కావాలన్నమాట. ఇవి నేర్చుకునేది వదిలేయడం కాదు, అలా ఇవి కూడా పట్టుకోవాలి, ముందు కూడా వెళ్ళిపోవాలి. కానీ సూత్రాలు ముందుకు వెళ్ళి పెరుగుతాయి కదా, అందుకే ఈ రోజు నుంచి ప్రతిరోజు సూత్రాలను ఆవర్తి చేసుకుంటుంది. ఆ సూత్రాల యొక్క అర్థం కూడా మీకు నిదానంగా అర్థం అయ్యే ఉంటుంది. కాని పక్షంలో అది మెల్లమెల్లగా రోజు చెప్తూ ఉంటాయని మీకు ఇంకా స్పష్టమవుతుంది. అలాగా మీకు ధ్యాన కాలంలో ఈ వేదాంతం గురించి చింతన చేయాలి. మీకు ఏ రకంగా వచ్చినా, ఏ విషయాలు వచ్చినా అవే ఏదో ఒక శబ్దం చెప్పి వినే ఉంటాం. ఇన్ని శబ్దాలు చెప్తున్నాము, విషయాలు దీంట్లో ఉన్న విషయాలు చెప్తున్నామట. ఉపనిషత్తు యొక్క వచనాలు చెప్పుకుంటున్నాము,
సందర్భం అంటే అన్య విషయాల ప్రకారం చెప్పుకుంటాం. ఇవన్నీ నువ్వు ఆలోచిస్తూ నీకు కూడా కొత్త కొత్త విషయాలు నీళ్ళు కూడా ఉత్పన్నం అవుతాయి. కాబట్టి ఆ రకంగా అర్ధగంట కాలం ఇంకా సమయం పెంచుకుని నిదానం పెంచుకుంటూ వెళ్ళండి. అర్ధగంట కాలం తర్వాత అలాగా మీకు సమయం ఇంకా ఎక్కువ కూర్చోవాలి అతి ఉత్తమం. కాబట్టి మినిమం ఖచ్చితంగా అర్ధగంట కూర్చోవడం ఖచ్చితంగా అనివార్యం కూర్చోవాలి. అలా కూర్చుంటూ ఉన్నట్లయితే నీకు ముందు ఆభ్యుదయక ఉన్నతి కలుగుతుంది, తర్వాత నిశ్రేయస్ కలుగుతున్నాడు. కాబట్టి దీనివల్ల మనకు వ్యక్తిగతమైన ఈ ఇహ జీవనంలో కూడా మనం సుఖాన్ని పొందగలుగుతాము. మోక్షము పరమాత్మ తర్వాత విషయం నువ్వు ఇంకా విశేష దృష్టి వెళ్తే అందులో వచ్చేస్తుంది, ఆ శక్తి సామర్థ్యం కూడా వచ్చేస్తుంది. ఇహ జీవనంలో కూడా సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఇది నీకు అత్యంత అనివార్యం. నీలో బుద్ధిని సూక్ష్మీకృతం చేస్తున్నాను, నీలో చైతన్యం చేస్తుంది. నీలో ఒక చైతన్యం కలిగించడం వల్ల అన్ని పనులు చురుగ్గా ఉంటావు, అన్ని పనులు త్వరగా చేసుకోగలుగుతావు, అన్ని విషయాల్లో నీ బుద్ధి యాక్టివ్ గా పనిచేస్తున్నావు అంట. ఆ ఏకాగ్ర శక్తి పెరుగుతుంది నీలో. కాబట్టి ఈ రకంగా చింతన చేయండి. ఇప్పుడు కొంచెం మొదట్లో చెప్పాను, ఇబ్బందికరంగా ఉంది, మనసు ఎటు వెళ్ళిపోతుంటే స్థూలంగా మీరు వీటిని మనసులో విచారించండి, పెదవులు కలిస్తూ, తర్వాత పెదవులు ఆపు చేసి ముందు స్థూలంగా నీకై నువ్వు మాట్లాడుకుంటూ ఆలోచించండి. నేను ఒకరితో మాట్లాడుతున్నాను, ఆ పరమాత్మ దగ్గర నన్ను వ్యక్తం చేస్తున్నాను అని చెప్పి మనసులో భావించి మీరు ఆ పరమాత్మతో మాట్లాడండి. ఈ గురువుల దగ్గర, అమ్మానాల దగ్గర, ఈ విధంగా అధ్యాపకుల దగ్గర, మనకు కావాల్సిన వాళ్ళ దగ్గర ఏ విధంగా అన్ని విషయాలు చెప్పుకుంటామో అలాగే ఈ విషయంలో ఉండే తత్వాల గురించి హృదయ దేవాలయంలో ఉండే పరమాత్మ గురించి చెప్పండి. పరమాత్మ సర్వవ్యాపుడు కణంలో వ్యాపించున్నాడు, అలాగే నీలో కూడా వ్యాపించున్నాడు. హృదయ దేవాలయంలో వ్యాపించిన పరమాత్మకు చెప్పండి. పరమాత్మతో మాట్లాడుతున్నానే భావన, ఫీలింగ్ రావాలి అన్నమాట. కేవలం ఒట్టి మాటలు పైన పైన మనకు చెప్పకూడదు. ఫీలింగ్ అంటే అనుభూతి కలగాలన్నమాట. నేను మాట్లాడుతున్నాను, ఒక వ్యక్తి ఎదుటి వాళ్ళ వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడు. కాబట్టి అక్కడ ఒక చిన్న పిల్లవాడు మనతో మాట్లాడినప్పుడు, ఒక తల్లితో మాట్లాడుతున్నప్పుడు ఆ శబ్దాన్ని తప్పుగా చెప్పినా కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తామంట. అలాగే నువ్వు తప్పు చెప్పినా నాకేం రాదండి, నాకు శాస్త్రీయ భాష రాదు అని చెప్పి పరమాత్మ దగ్గర ఏం మాట్లాడనుకోవద్దు. నువ్వు ఏం చెప్పినా ఎందుకంటే ఇప్పుడు బాలోవై అజ్ఞోవై బాలహ అంటే ఇప్పుడు ఆ స్థితిలో కొంచెం బాల్యావస్థలో ఉన్నావట. ఈ మార్గంలో, మోక్ష మార్గంలో బాల్యావస్థలో ఉన్నావు. నువ్వు ఇలాంటి శబ్దాలతో నువ్వు ఆ పరమాత్మ స్థుతించినా దాన్ని ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా దాన్ని ప్రేమగా స్వీకరిస్తాడు. నీ యొక్క భావాన్ని అర్థం చేసుకోగలుగుతాడు, ఏం చెప్పాలనుకుంటే అర్థం చేసుకోగలుగుతాడు పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మ నీలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నా కూడా అలా భావించి నువ్వు ఆ పరమాత్మ మాట్లాడినట్లయితే, ఇక్కడ 2 విషయాల గురించి మాట్లాడినట్లయితే నీకు అలాంటి శక్తి ప్రకాశాన్ని కలిగజేస్తాడు. అన్ని బుద్ధిగతం అవుతాయి. కాబట్టి విశ్వాసం, నమ్మకం ఉండాలి. కాబట్టి ఆ పరమాత్మని విశ్వాసం ఉన్నట్లయితే ఖచ్చితంగా అవన్నీ ఇలా అభివ్యక్తం అవుతాయి. క్షణకాలం బట్టి ఆ పరమాత్మ నీలో ప్రకాశింపచేయడానికి. కాబట్టి నమ్మక విశ్వాసంతో ఉండి ప్రతి ఒక్కరూ ఆత్మానందాన్ని పొందవచ్చు, ఒక విశిష్టమైన స్థితిని పొందవచ్చు. కానీ దాంట్లో ఉపేక్ష చేయొద్దు, అనధ్యాయం చేయొద్దు, స్వాధ్యాయంలో ప్రమాణం చేయొద్దు, ధ్యానంలో ప్రమాణం చేయొద్దు. స్వాధ్యాయ యోగ సంపత్య పరమాత్మ ప్రకాశతే అని చెప్పి వేదాంత యోగ శాస్త్రంలో మహర్షి పతంజలి వ్యాస భాషలో ఇంకా విశేషంగా చెప్పామంట. పరమాత్మ యొక్క ప్రకాశం కలుగుతుందన్నమాట. ప్రకాశానుభూతి కలిగిందంటే మీరు ఎవరు ఆపలేదన్నమాట. అట్లా మీకు జ్ఞానం పరిశుద్ధం అయిపోతుంది, దేహశుద్ధి అయిపోతుంటుంది, ముందుకు వెళ్ళిపోతుంటామట. ఒక యథార్థ బోధన ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆయోగ్యత ఉంది. మేము ముసలి వాళ్ళం, ముతికి వాళ్ళం, పెద్దవాళ్ళం అదే అని చెప్పి మీరు గతంలో ఏం చేయాలి, ఇప్పుడు ఈ వర్తమాన ఈ సమయంలో కూర్చున్నప్పుడు నేను పరమాత్మ గురించి ఆలోచించాలి. ఇంకా రెండో ఏం ఆలోచించకూడదు, గతంలో ఏం చేశాను అవ్వదు. ఇప్పుడు వర్తమాన నా సమయం పరమాత్మ అంకితం చేసి పరమాత్మ గురించి ఆలోచించాలి, ఏ విషయాన్ని ఆలోచించకూడదు. కాబట్టి ఆ విషయాన్ని మీరు ఉపేక్షించకుండా నిరంతరంగా సాధనానుష్ఠానం నిరంతరం కొనసాగండి. ఉదయం 2 పూట్ల చేయండి, బ్రహ్మముహూర్తంలో చేయండి, తర్వాత సూర్యోదయానికి ముందుకు చేయండి, తర్వాత ఎప్పుడు అవకాశాన్ని బట్టి ఖచ్చితంగా ఉదయం, సాయం, సంధ్యా సమయాల్లో ఖచ్చితంగా ప్రయత్నించండి. ఒకవేళ అనుకూలం లేని స్థితి వాళ్ళు ఏదైతే ఉన్నదో వెనక ముందు చేసినా పర్వాలేదు, మీకు అనుకూలమైన సమయంలో ఎప్పుడు చేసినా పర్వాలేదు. కానీ కర్మ చేయడం ముఖ్యము, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి అలా చేస్తే కానీ నిరంతరత ఉండాలి, అది ఉన్నప్పుడు నీకు బలం వస్తుంది. కాబట్టి ఆ విషయాలు కూడా నీకు సందర్భాన్ని బట్టి చెప్తాను. కాబట్టి ఆపొద్దు, ఒకవేళ పొరపాటున ఆగిపోయినా మళ్ళీ కంటిన్యూ చేయండి. నిలబడొద్దు, నిలబడ్డావంటే ఆగిపోతావు. ఎప్పుడు ఆగకూడదు, గతిశీలంగా ఉంటే మనిషిలో చైతన్యం వస్తుంది. కాబట్టి నిరంతరంగా గతిశీలంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అటువంటి వ్యక్తిని అందరూ గౌరవిస్తారు, పూజిస్తారు. అందరు దేవతలు కూడా నీకు ప్రత్యక్షమైపోయి నిన్ను ముందు తీసుకెళ్తారు. ఆ సందర్భాన్ని బట్టి నేను కూడా ప్రస్తావిస్తాను. కాబట్టి ధైర్యంతో, ఉత్సాహంతో ముందుకు వెళ్ళండి. ఆ రకంగా చేసినట్లయితే మనలో ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం, గురువు యొక్క అనుగ్రహం చేత, విద్యా ప్రకాశం చేత మనం కూడా ప్రకాశింపబడతాం. అస్తు. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి.
అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే అండి.